క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ విత్ సృజన్ సేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పునీత యోహాను గారు రాసినటువంటి దర్శన గ్రంథాన్ని నేర్చుకుంటూ ఉన్నాము, లోతుగా ధ్యానిస్తూ ఉన్నాము. సో ఇవాళ మనం 2వ అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. సో 2-3 అధ్యాయాలు రెండింటిలోనూ కలిపి 7 సంఘాలకి పునీత యోహాను గారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ని బట్టి లెటర్స్ రాయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో దీనికంటే ముందుగా నేను ఉపోద్ఘాతాన్ని అలాగే 1వ అధ్యాయాన్ని వివరించాను. ప్రత్యేకించి ఉపోద్ఘాతంలో ఇందులో ఉపయోగించినటువంటి రకరకాల సింబాలిజమ్స్ గురించి వివరించాను. ఒకవేళ మీరు ఇంతకు ముందు వీడియోలు చూడకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు ఉపోద్ఘాతం వీడియో 1వ అధ్యాయాన్ని చూసిన తర్వాతనే 2వ అధ్యాయాన్ని చూడాల్సిందిగా మనవి. ఎందుకంటే ఆ పాయింట్స్ మిస్ అయితే మీరు ఈ లింక్ అంటారు కదా, సో దాన్ని మిస్ అవుతారో అప్పుడు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. సో 2వ అధ్యాయం యొక్క నేపథ్యం ఏమిటంటే, సో ఈ రోమా రాజ్యంలో ప్రత్యేకించి ఇజ్రాయెల్ వెలుపల 7 సంఘాలకు పునీత యోహాను గారి ద్వారా యేసుక్రీస్తు లెటర్స్ పంపిస్తూ ఉన్నాడు. సో 7 సంఘాలు అనేవి ఒక యూనివర్సల్ సంఘం. ఒక యూనివర్సల్ అంటే ఏంటి అర్థం? గ్రీకు భాషలో యూనివర్సల్ని కథోలికాస్ అంటారు. సో ఆ కథోలికాస్ అనేటువంటి పదం నుంచి క్యాథలిక్ అనేటువంటి వర్డ్ వచ్చిందనమాట. సో ఈ క్యాథలిక్ చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. పునీత పోప్ గారు మొదటి పోప్గా ఉన్నారు. మేబీ ఇది రాసేసరికి 2వ పోప్ కానీ 3వ పోప్ కానీ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు క్లెమెంట్ గారు పోప్గా ఉండొచ్చు, 3వ పోప్ ఆయన. సో ఆ సమయంలో పునీత యోహాను గారు దర్శనాలను చూసి వాటిని రాస్తూ ఉన్నారు. సో 7 సంఘాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే 7 సంఘాల దూతలకు యేసుక్రీస్తు తన యొక్క సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా పంపిస్తూ ఉన్నాడు అని అంటే తన అపోస్తలుడి ద్వారా, అనగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్చ్ బిషప్ ద్వారా ఆయన పంపిస్తూ ఉన్నాడనమాట. సో యేసుక్రీస్తు, ఆర్చ్ బిషప్, ఆ తర్వాత ప్రజలు. సో యేసుక్రీస్తు డైరెక్ట్గా ప్రజలకి ఎవరి ద్వారా సందేశాన్ని పంపిస్తున్నాడు? యోహాను ద్వారా రాయించి, అనగా ఆర్చ్ బిషప్తో రాయించి బిషప్కి పంపిస్తున్నాడు. బిషప్ ఏం చేస్తాడు? 1వ వచనంలో చదివాను, 1వ అధ్యాయము 3వ వచనంలో చదివాను చూడండి. ఇవన్నీ అనతి కాలంలోనే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు. మనం 1వ అధ్యాయంలో చెప్పుకున్నాం. అప్పట్లో స్క్రోల్స్ మాత్రమే ఉండేవి, 1-2 కాపీలు మాత్రమే ఉండటం వల్ల కేవలం ఆ నాయకులు మాత్రమే, బిషపులు మాత్రమే చదివేవాళ్ళు. చదివి ఆ సందేశాలను ప్రజలకు వినిపింపజేసేవాళ్ళు. సో ఇక్కడ మనం ఆ కాంటెక్స్ట్లో నుంచి ఆలోచిస్తే ఆ హైరార్కీ ద్వారా యేసుక్రీస్తు తన యొక్క అపోస్తలుడైనటువంటి యోహాను ఆర్చ్ బిషప్ ద్వారా బిషప్ అయినటువంటి ఎఫెస్ బిషప్ ఎవరంటే ఆ రోజుల్లో తిమోతి గారు. సో తిమోతి గారికి లెటర్ రాయిస్తూ ఉన్నాడు అనమాట. ఏమని రాయిస్తున్నాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. అయితే దీనికంటే ముందుగా ఒక దుర్బోధను ఖండించాలనేటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. బ్రాన్హామ్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని యేసుక్రీస్తు అని చెప్పేసి ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. మేబీ యేసుక్రీస్తు చెప్పినట్లుగా అనేకులు నా పేరుతో వచ్చి నేనే క్రీస్తునని మోసం చేస్తారన్నట్లుగా ఇతను కూడా ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి అని చెప్పొచ్చు. వాళ్ళ చర్చ్ ప్రకారం ఏంటంటే సంఘాన్ని 7 కాలాలుగా డివైడ్ చేశారంట. సో ఆ కాలాల లిస్ట్ కూడా సంథింగ్ వాళ్ళు ఏదో ఇస్తారు. ఓవరాల్గా అండర్స్టాండింగ్ ఏంటంటే కాలాన్ని 7 కాలాలుగా విభజించారంట. ఎఫెసు కాలం, స్మొన్నా కాలం, పెర్గమా కాలం, ఇట్లా ప్రజెంట్ లాస్ట్ ఏదైతే ఉందో లవోదికయ అనేది, ఆ లవోదికయ కాలంలో మనం ఉన్నాము అని వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు. బ్రాన్హామ్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు స్వయాన శరీరధారిగా బ్రాన్హామ్ వచ్చాడు. ఆయన ఏదో కార్ యాక్సిడెంట్లో చనిపోతే ఆయన శరీరం నల్లగొట్టబడింది. సంథింగ్ ఏదో వాళ్ళ సోర్ట్ ఆఫ్ ఇమాజినేషన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ముందుగానే హెచ్చరించాడు, నా పేరిట చాలామంది వస్తారు, అబద్ధ క్రీస్తులు వస్తారు. సో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేంతగా అట్లాంటి వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పడం మనం విని ఉన్నాం. సో అలాంటి ఒక వ్యక్తి లిటరల్ సంఘాలను పట్టుకొని, అంటే ఎఫెస్లో ఆ రోజు ఒక చర్చ్ ఉంది, కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఒక బిషప్ ఉంది, అదొక ఫిజికల్ చర్చ్లో ఫిజికల్ సభ్యులు ఉన్నారు, ఫిజికల్గా బిషప్ ఉన్నాడు, ఫిజికల్గా యేసుక్రీస్తు ఒక లెటర్ ద్వారా వాళ్ళకి సందేశాన్ని పంపించాడు. ఇదంతా స్పిరిచువల్గా, ఇదంతా ఫిజికల్గా జరుగుతూ ఉంది. దాన్ని తీసుకొచ్చి ఎఫెసు కాలం అని, స్మొన్నా కాలం అని వాళ్ళు చెబుతున్నారంటేనే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో అట్లాంటి ఒక దుర్బోధన ఖండిద్దాం అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ బ్రాన్హామ్ అనేటువంటి ఆ బోధలు ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండండి.
సో వాటి నుంచి మనం కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆల్రెడీ మొత్తం దర్శన గ్రంథంలో వివరించి వెళ్ళిపోయారు. ఒక చర్చ్ని ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళారు. మళ్ళీ యేసుక్రీస్తే వచ్చాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు, రక్తం అంతా బయటకు వచ్చింది, మళ్ళీ ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఇట్లాంటి పెట్టకథలన్నీ మళ్ళీ చెప్పేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో అదనమాట. సో రెండవ అధ్యాయాన్ని ఇవాళ మనం 2-3 అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాము. స్ట్రైట్గా చెప్పాలంటే ఇందులో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలు కూడా ఇజ్రాయెల్ దేశానికి వెలుపల ఉన్నటువంటి సంఘాలు. ఈ సంఘాల్లో అన్యులు ఉన్నారు, ప్లస్ జ్యూవిష్ పీపుల్ అంటే యూదుల నుంచి క్రైస్తవులుగా మారినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ రోజుల్లో రోమా రాజ్యంలో యూదా అనేటువంటి మతాన్ని అధికారికంగా గుర్తించారు, కానీ క్రైస్తవం అనే మతాన్ని ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఎందుకంటే ఇది అప్పుడప్పుడే పెరుగుతూ ఉంది కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో దానికి ఒక గుర్తింపు అనేది రాలేదు. సో యూదులు చెప్పిందే ఆనాటి రోమన్లు కూడా నమ్మేటువంటి స్థాయి ఉండేదన్నమాట. అలాంటి బ్యాక్గ్రౌండ్లో యేసుక్రీస్తు యోహాను గారి ద్వారా 7 మంది బిషప్లకు 7 లెటర్స్ రాపిస్తూ ఉన్నాడు. ప్రతి లెటర్లో కూడా ఒక 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 స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వడం మనం గమనిస్తాం. అది మర్చిపోకూడదు, అని దాచిపెట్టుకున్నా, సడన్గా గుర్తొచ్చింది అట్లా. సో ఈ 7 సంఘాలకు యేసుక్రీస్తు పంపించినటువంటి లెటర్స్లో కామన్గా ఉండే పాయింట్ ఒకటి చెప్తాను వినండి. మొట్టమొదట అడ్రస్ అంటాం. అడ్రస్ అంటే ఏ విధంగా ఆ సంఘాన్ని యేసుక్రీస్తు పిలిచాడు, ఆ సంఘాన్ని ఎలా పలకరించాడు అనేది, ఆ అడ్రస్ అనేది మొదటిది. రెండోది సెల్ఫ్ ప్రజెంటేషన్. యేసుక్రీస్తు తనను తాను ఆ సంఘానికి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు. సో ఇదొక భాగం ఉంటుంది. తర్వాత కండిషన్ ఆఫ్ ది చర్చ్, ఆ చర్చ్ అనేది ఎలా ఉంది, ఆ పరిస్థితులను గురించి మాట్లాడతాడు. తర్వాత స్పెసిఫిక్ మెసేజ్ టు దట్ చర్చ్, ఆ చర్చ్కి యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి స్పెసిఫిక్ మెసేజ్ ఏంటి అనేది మాట్లాడతాడు. చివరగా లాస్ట్ది ఒక ప్రామిస్. సో మీరు తప్పు చేయట్లేదు, లేదా మీరు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే మీకు ఎలాంటి శిక్ష ఉంది, ఒకవేళ మీరు కరెక్ట్ చేస్తే మీకు ఎలాంటి రివార్డ్ ఉంది అనేటువంటి విషయం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతాడు. ఈ 5 అంశాలని మనం ప్రతి లెటర్లో కూడా కామన్గా కనుక్కుంటాం అనమాట. సో అంటే ఒక లెటర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని లెటర్స్ అలాగే ఉంటాయి, కానీ కంటెంట్ ఆ ప్రాంతాన్ని బట్టి మారుతుంది అనమాట. సో మొదటిది ఎఫెసు సంఘ దూతకిట్లు రాయము, 2వ అధ్యాయం 1వ వచనం. సో ఎఫెసు సంఘ దూతకిట్లు రాయము. సో ఎఫెసు సంఘ దూత అంటే ఆ రోజుల్లో తిమోతి గారు. సో దీనికి ఒక స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉంది. ఆ స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకి యెరూషలేము మొత్తానికి దేవదూతల తరపున ఒక నాయకుడు ఉంటారు. ఆయన ఎవరంటే మికాయేలు. సో ఆ మికాయేలు యెరూషలేము తరపున ఏదైనా జరిగితే సైతాన్తో పోరాడడానికి సిద్ధంగా ఉంటాడు అనేది అప్పుడు ఉన్నటువంటి యూదుల యొక్క నమ్మకం. అలాగే ఈరోజు కూడా సెయింట్స్ అని ఉన్నారు, పునీతులు. సో ప్రతి ఒక్క పీఠం కూడా ప్రతి ఒక్క మేత్రాసనం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పునీతుడికి అప్పగించబడి ఉంటుంది. ఉదాహరణకి కర్నూలు పీఠం తీసుకోండి. కర్నూలు పీఠం పునీత పెద్ద తెరేసమ్మ గారికి అంకితం చేయబడింది. అనగా ఈ సంఘ దూత స్పిరిచువల్ ఒకరు ఉంటారు, తర్వాత ఫిజికల్గా ఒకరు ఉంటారు. ఫిజికల్గా ఒకరు అని అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక బిషప్, ఆయన ఆర్చ్ బిషప్గా హైదరాబాద్కి వచ్చేసారు, పూల అంటోని తండ్రి గారు. ఇప్పుడు ఆయన ప్లేస్లో ఫాదర్ అంతోనప్ప చౌరప్ప గారు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక సంఘ కాపరిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన లిటరల్గా ఆ ప్రాంతానికి ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక పాలనాధికారి, ఇంకా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక బిషప్ స్థాయిలో ఆయన పరిపాలన నిర్వర్తిస్తున్నారు. అయితే దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఆ సంఘం తరపున ప్రార్థించడానికి పునీత పెద్ద తెరేసమ్మ, అలాగే ఇంకో దేశంలో ఇంకో ప్రాంతానికి వెళ్ళారు మదర్ తెరేసా గారు ఉంటారు. నెల్లూరు వెళ్ళారు అనుకోండి, అక్కడ ఇంకొకరు చిన్న తెరేసమ్మ అని ఉంటారు. సో అట్లా ప్రతి ఒక్క పీఠానికి కూడా, ప్రతి నేత్రాసనానికి కూడా, ప్రతి సంఘానికి కూడా ఒక పర్టికులర్ పునీతుడిని పెట్టుకొని ఆ పునీతుడి ద్వారా మధ్యవర్తిత్వ ప్రార్థనలు చేయడానికి కూడా మనం ఈ రోజుల్లో గమనిస్తుంటాం. ఒకటి భూలోకం లెవెల్లో అయితే, ఇంకొకటి పరలోకం లెవెల్లో. ఇది మనం పాత నిబంధనలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. యెహోషువ తరపున కొంతమంది దేవదూతలు పాజిటివ్గాను, కొంతమంది దేవదూతలు నెగిటివ్గాను మాట్లాడడం మనము పాత నిబంధనలో చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎఫెసు సంఘ దూతకిట్లు రాయము అని చెప్పి యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమని? తన దక్షిణ హస్తమున 7 తారకలను దాల్చు అనే సందేశము ఇది. 7 స్తంభముల మధ్య నడుచు అనే సందేశమే ఇది.
సో ముందుగా చెప్పినట్లుగా అడ్రస్, సో సంఘదూతకు రాయండి ఏమని చెప్తున్నాడు, ఎఫెసు సంఘదూతకు రాయండి. అడ్రస్ ఏంటి? అడ్రస్ ఎఫెసు అనేటువంటి ఒక లిటరల్ సంఘం ఉంది, ఆ సంఘానికి రాయండి. సో యేసుక్రీస్తు తనను తాను ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాడు చూడండి. తన దక్షిణ హస్తంలో 7 తారకలను దాల్చు అనే సందేశం ఇది. 7 తారకలు ఇన్ ద సెన్స్ 7 మంది బిషప్స్. 7 అని అంటే హోల్, పరిపూర్ణమైనటువంటి సంఖ్య. సో అందరు బిషప్లను లేదా అందరు నాయకులను తన చేతిలో కలిగినటువంటి వ్యక్తి చెబుతున్నాడు ఈ మాటలని అంటూ 7 దీపస్తంభంలో నడుచువాని మధ్య సందేశం ఇది. యేసుక్రీస్తు తనను తాను కొన్ని పదాలతో రిఫర్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఉన్నటువంటి టైటిల్స్ అనమాట ఇవన్నీ. మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఈ పుస్తకం అంతా అయిపోయే లోపు కొన్ని వందలాది టైటిల్స్ వస్తాయి యేసుక్రీస్తుకి. ఆ టైటిల్స్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. అందులో ఇవి కూడా ఒకటి అనమాట. దక్షిణ హస్తమును 7 తారకులు దాల్చువాడు, అలాగే 7 దీపస్తంభముల మధ్య నడుచువాడు. 7 దీపస్తంభములు అంటే 7 సంఘాలు. 7 అనేది 7. ఉదాహరణకు మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే 7 ఆత్మల నుండి, దేవుని ఎదుట ఉండేటువంటి 7 ఆత్మల నుండి అన్నాడు. యాక్చువల్గా అక్కడ మాట్లాడుతున్న దేని గురించి? పవిత్రాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నారు. పవిత్రాత్మ దేవుడు అనేటువంటి వ్యక్తి సింగిల్, కానీ ఆయన్ని 7 అంటే 7తో చూపిస్తున్నారు. అంటే అదొక పరిపూర్ణము, పూర్తి ఆత్మ, పూర్తి స్థాయిలో ఒక డిపెండెన్సీ అనేది లేకుండా అనేటువంటి భావన వచ్చినప్పుడు అది వాడతాం అనమాట. సో ఆ విధంగా యేసుక్రీస్తు 7 సంఘాల మధ్య అని అంటే అక్కడ ఒకే సంఘం ఉంది, కానీ దాన్ని డివైడ్ చేసి శాఖలుగా చూపించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాథలిక్ చర్చ్ అనేది ఇండియాలో ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది, మీరు ప్రపంచంలో ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఉంటుంది. సో వాటన్నిటిని లిటరల్గా అన్నిటిని 1, 2, 3, 4 అని చెప్పి వందలాది సంఖ్యలు రాయలేరు కదా. సో అలా రాయలేనప్పుడు 7 అనే నెంబర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం చూస్తున్నాం. 7 అనే సంఘాల ద్వారా పూర్తి సంఘాలు, అన్ని సంఘాలు, ఉదాహరణకి కొరింథీ అనే సంఘం ఆల్రెడీ ఉంది, ఆ తర్వాత హెరాపోలిక్ అనేటువంటి సంఘం ఆల్రెడీ ఉంది, కొలస్సీ అనే సంఘం ఉంది. వాటన్నిటిని ఎక్స్క్లూడ్ చేసి ఈ 7ని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. సో దాని అర్థం ఏంటంటే ఓవరాల్ చర్చ్ అంతా ఉంటుంది, బట్ స్పెసిఫిక్గా ఒక చర్చ్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. 2వ వచనం కోట్, మీరు ఏమి వనర్చితురో నాకు తెలియను, మీరు ఎంత శ్రమపడి పనిచేసితురో, ఎంత సహనమును ప్రదర్శించితురో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తలు కాకుండగానే అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అసత్యవాదులను మీరు కనుగొంటురనియు నాకు తెలిసిందే. మీరు ఓర్పును చూపితిరి, నా నామము నిమిత్తము కష్టములను అనుభవించితిరి, అయినను మీ పూనికను త్యజింపలేదు. సో ముందుగా చెప్పినట్లుగా ఆ సంఘానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి, ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి విషయం ఏంటనేది యేసుక్రీస్తు హైలైట్ చేస్తున్నాడు. చెప్తున్నాడు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి లేఖ చదివినా కూడా అక్కడ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలన్నింటినీ కూడా పునీత పౌలు గారు వాటిని పరిష్కరించాలని ట్రై చేసినప్పుడు వెంటనే వాళ్ళు ఎంత ఆకర్షితులయ్యి పునీత పౌలు గారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని పొందారు అనేది మనం ఎఫెసీయులకు రాసినటువంటి లేఖలో చూస్తాం. సో ఆ విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు స్పష్టం చేస్తున్నారు. దుష్టులు మీ దగ్గరకు వచ్చారు, దుష్టులు మీ దగ్గరకు వచ్చి మేము అపోస్తలులం అని చెప్పుకుంటూ మిమ్మల్ని మోసం చేయాలని ట్రై చేశారు, కానీ మీరు నిజమైనటువంటి అపోస్తలులను మాత్రమే గుర్తించి అబద్ధ అపోస్తలు ఎవరైతే ఉన్నారో, అబద్ధ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, మీ మార్గాన్ని చెరచాలని ఎవరైతే ప్రయత్నించారో వాళ్ళందరినీ పక్కన పెట్టేశారు. మీరు మీరు దేవుని యందు సత్య మార్గంలో నడుచుకోవడానికి ట్రై చేశారు, వారిని పరీక్షించి మరి వారు అసత్యవాదులు అని తేల్చారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. నా నామం నిమిత్తం మీరు కష్టాలు కూడా అనుభవించారు, మీరు నన్ను అనుసరిస్తూ ఉన్నప్పుడు మీకు ఎన్నో కష్టాలు వచ్చాయి, మీరు ఇబ్బందులను ఎదుర్కొన్నారు, రాజ్యాధికారుల ద్వారా ఎదుర్కొన్నారు, మీ కుటుంబ సభ్యుల ద్వారా ఎదుర్కొన్నారు, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా కష్టాలను ఎదుర్కొన్నారు, కానీ ఆ కష్టాలను జయించారు. మీరు పూనికను వదలలేదు, దాన్ని త్యజింపలేదు. కానీ మొదటి వల్లే మీరు నన్ను ఇప్పుడు ప్రేమించటలేదు, ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. సో మొదట్లో మీరు చాలా బాగా ఉన్నారు, విశ్వాసంలో దేవుని యొక్క సన్నిధిలో గడపడంలోనైతేనేమి, దేవుని మార్గాలను అనుసరించడంలోనైతేనేమి, దేవుడి యొక్క నియమాలను అనుసరించడం అయితేనేమి, దేవుడి గురించి నలుగురికి చెప్పడం అయితేనేమి, ఇటువంటి అన్ని విషయాలలో మీరు మొదట్లో చాలా బాగా ఉన్నారు. కానీ అటువంటి ప్రేమ, అటువంటి త్యాగం, అటువంటి బలమైనటువంటి ఒక కాంక్ష అనేది ఈ రోజుల్లో మీలో లేకుండా పోయింది. ఇదే నేను మీ మీద చేసేటువంటి నేరారోపణ. మీరెంత భ్రష్టులైతేనో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియ
క్రియలను చేయుడి, అటులుగాక మారు మనస్సు పొందని ఎడల నేనే వచ్చి మీ ద్వీప స్తంభమును దాని స్థానం నుంచి తొలగించదను. సో దేవుడు అక్కడ ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఏమనంటే, మీరు మొదట్లో ఇంత బాగా ఉన్నారు, మీరు మొదట్లో అబద్ధ ప్రవక్తలను సైతం త్యజించారు, మొదట్లో అపోస్తలను మాత్రమే యాక్సెప్ట్ చేసి అబద్ధపు అపోస్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టారు, నా నామం నిమిత్తం మీరు కష్టాలను కూడా అనుభవించారు. అయితే మీలో ఒక లోపం ఉంది. అదేంటంటే, మీరు అప్పుడున్నట్లుగా ఇప్పుడు లేరు, ఇప్పుడు మారిపోయారు. ఇప్పుడు మీరు ఒక లిబరల్ వరల్డ్లో ఎలాంటి ఆచారాలు అయితే ఉంటాయో ఆ ఆచారాల మాయలో పడిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, కేవలం ఆ సంఘానికి మాత్రమే కాదు, ఈరోజు మన సంఘానికి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇదే అడుగుతున్నాడు. సో మొదట్లో మీరు దేవుడిని తెలుసుకున్నప్పుడు ఎలా ఉన్నారు, దేవుడు మొదటగా తన సందేశాన్ని మీకు అందించినప్పుడు మీరు ఎంతటి పట్టుదలతో ఉన్నారు, మీరు ఎంతగా దేవుని యొక్క వాక్కు కోసం ఎంత శ్రమనైనా అనుభవించడానికి ఎంతగా సిద్ధపడ్డారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ ప్రేమ ఏమైంది, ఆ శ్రమను అనుభవించేటువంటి ఆ కాంక్ష అనేది, ఆ పట్టుదల అనేది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మీరు దారి తప్పడానికి కూడా వెనుకాడటం లేదు. దేవుని మార్గాలను అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటూనే బీడీలు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, నలుగురిని అవమానిస్తున్నారు, నలుగురిని హింసిస్తున్నారు, చెడు మార్గాల్లో నడవడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సబబైనటువంటి విషయం? దేవుడు ఇంకా చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని? మీరు నా మాట విని నా మార్గంలో నడిచారా సరే, లేదంటే మీ ద్వీప స్తంభాన్ని ఆ ప్రాంతంలో నుంచి తీసేస్తాను అంటున్నాడు. అంటే ఆ చర్చ్నే లేకుండా చేస్తాను అంటూ ఉన్నాడు. లిటరల్గా మేబీ ఇది పాసిబుల్ అయిందనేమో చెప్పాలేమో. ఎందుకంటే ఎఫెసు అంటే ఒకప్పుడు ఈ దేవుని సంఘం ఒక గొప్ప వెలిగింది అనటానికి ఆ రోజుల్లో సాక్ష్యం. కానీ ఈ రోజుల్లో టర్కీ దేశంలో ఉన్నాయి. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ 7 సంఘాలన్నీ కూడా ప్రస్తుతం టర్కీ అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ అసలు ఈ ఎఫెసు సంఘం అనేది లేకుండా పోయింది. మేబీ చిన్న చర్చ్ ఏమన్నా ఉందేమో. ఒక్క నిమిషం. సో ఇప్పుడు మేబీ అక్కడ ఒక చిన్న చర్చ్ ఏమన్నా ఉందేమో, కానీ అప్పట్లో ఉన్నటువంటి గ్లోరీ, అప్పట్లో ఉన్నటువంటి మహిమ అనేది ఈ రోజుల్లో అక్కడ లేకుండా పోయింది. మేబీ వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటను తర్వాత పాటించినట్లు లేరు. అందుకే దేవుడు ఆ ఎఫెసు సంఘాన్ని అక్కడ నుంచి తొలగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా అంటున్నాడు, కానీ నికోలాయితుల చేష్టలను మీరు ఎంతగా ద్వేషింతురు, మీరును అంతే ద్వేషింతురు, ఇది మీ అందరి సుగుణము. నికోలాయితులు అనేటువంటి మాట మరలా ఒకసారి కూడా వింటాము. ఈ 2వ అధ్యాయంలోనే ఇంకో సంఘానికి రాసినటువంటి లేఖలో కూడా నికోలాయితులు అనేటువంటి ఒక మాట వింటాము. దాని గురించి చర్చిద్దాము. ఇక 7వ వచనంలో చూసినట్లయితే, మీకు వీణులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. సో ఎప్పుడైనా సరే బైబిల్లో మీకు వినుటకు వీణులు ఉన్నవారు వినుగాక, మీకు వినుటకు వీణులు ఉన్నచో అనేటువంటి మాట కనిపించింది అని అంటే దాని తర్వాత కానీ దాని ముందు కానీ ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్పి ఉంటారనేది మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు కూడా చాలాసార్లు ఉపమానాలు చెప్పి తర్వాత వినుటకు వీణులు ఉన్నవారు దీన్ని గ్రహించునుగాక అంటాడు. అంటే అందులో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది, కానీ అది అందరికీ అర్థం కాదు, కొందరికే అర్థమవుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక 7వ వచనంలో అంటున్నాడు, గెలుపొందిన వానికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహించును. సో యేసుక్రీస్తు ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. అదేంటంటే, మీరు మొదట్లో ఇలా ఉన్నారు, కానీ పరిస్థితి ఇది. ఒకవేళ మీరు మారకపోతే శిక్ష ఇది. ఒకవేళ మీరు మారు మనసు పొంది మంచి ఆజ్ఞలను, నేను చెప్పినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పాటించినట్లయితే గెలుపొందిన వానికి, అంటే ఆ ఆజ్ఞలను పాటించడంలో విన్ అయిన వాడికి దేవుని ఉద్యానవనమున పెంపొందు జీవ వృక్షపు ఫలమును ఆస్వాదించి భాగ్యమును అనుగ్రహించును. ఇక్కడ జీవ వృక్షపు ఫలము అనగానే మీకేం గుర్తు రావాలి? నేను ముందుగానే చెప్పినట్లుగా ఈ 7 సంఘాలలోనూ 7 సంఘాలకు రాసినటువంటి లెటర్లో కంప్లీట్గా హ్యూమన్ హిస్టరీ అంతా దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. అదే దీంట్లో ఉన్నటువంటి గొప్ప విషయం అనమాట. జీవ వృక్షపు ఫలము అనగానే మనకు ఆదికాండం గుర్తు రావాలి. ఆదికాండంలో ఏం జరిగింది? దేవుడు ఒక మనిషిని తయారు చేశాడు, మనిషికి తోడుగా ఒక స్త్రీని తయారు చేశాడు. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉంచాడు. ఉంచి వాళ్ళకు ఒక నియమం పెట్టాడు. సింపుల్ నియమం ఏంటంటే, మీది ఒక రాజ్యం, మీరు రాజ్యంలో ఉండండి, కానీ ఒక పని ఉంది, ఆ పని చేయొద్దు. ఒక పండు ఉంది, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు పండు మీరు తినొద్దు అని చెప్పాడు.
సో అది లిటరల్గా పండు గురించి మాట్లాడుతున్నాడంటే అయి ఉండకపోవచ్చు. మేబీ దేవుడు అక్కడ ఏదో ఒక ఆజ్ఞ వాళ్ళకి ఇచ్చాడు, ఆ ఆజ్ఞ వాళ్ళు పాటించలేదు, వాళ్ళు పాపంలో పడిపోయారు. సో అది లిటరల్గా పండు అని అనుకోవడానికి లేదు. మేబీ ఆ పండు అనేటువంటి ఉపమానం ద్వారా దేవుడు అక్కడ మనకు బోధించదలుచుకున్నాడు. సో ఒక పండు ఉంది, ఆ పండుని తినొద్దు అన్నప్పుడు అవ్వ సాతాను మాయకు లోనయ్యి వెళ్ళిపోయి ఆ పండుని తినడమే కాకుండా తన భర్తకు కొన్ని ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు దూరమైనట్లుగా చూస్తున్నాం. దూరమైన తర్వాత అక్కడ ఉండేటువంటి ఒక జీవ వృక్షాన్ని, ఒక జీవమునిచ్చేటువంటి ఒక చెట్టును రక్షించడం కోసం వాళ్ళని అక్కడ నుంచి తరిమివేసి అక్కడ దేవదూతలను కాపలా ఉంచినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఏం జరుగుతుంది? జీవ వృక్షం అనే దాని నుంచి మనుషులను దేవుడు దూరంగా పంపాడు. ఎందుకనంటే వాళ్ళు సైతానుని జయించడంలో లేదా పాపాన్ని జయించడంలో విఫలమయ్యారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మనకు తిరిగి వాగ్దానం చేస్తున్నాడు. ఆ రోజు ఆదాము అవ్వలు తప్పు చేయకపోయిందంటే ఈరోజు మనం అందరం చాలా గొప్పగా ఉండేవాళ్ళం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళొక్కరు తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు అంతా బాగుండేది కదా అనుకుంటాం. కానీ వాళ్ళకి ఆ రోజు ఏ ఛాన్స్ ఇచ్చాడో ఈరోజు మనకు కూడా అదే ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఇదిగో మీరు ఒకవేళ నేను చెప్పినవి పాటించి మారు మనసు పొంది నేను చెప్పినట్లు జీవించినట్లయితే, మొదట్లో ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు కూడా మీరు కొనసాగించినట్లయితే నేను మీకు జీవపు వృక్షపు ఫలములను ఇస్తాను. అక్కడ దేవదూతలు అడ్డుపడ్డారు. చూద్దాం ఒకసారి. జెనసిస్ ఆదికాండము 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనము. ఆదాము అవ్వల్ని ఆ తోటలో నుంచి బయటికి పంపించేసిన తర్వాత ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసెను. ఆయన ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబు దూతలను గుండ్రముగా తిరగాడుచు నిప్పుల చిమ్ము కత్తిని నిలిపెను. జీవమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరిని రానియకుండుటకే దేవుడు ఇట్లు చేశాను. జీవమిచ్చు వృక్ష ఫలం దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఉండటం కోసం అక్కడ ఒక కెరూబు దేవదూతను ఒక కత్తిని అడ్డం పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఆ రోజు అక్కడ కత్తిని దేవదూతను అడ్డు పెట్టాను. ఇప్పుడు సిచ్యువేషన్ అది కాదు. నేను చెప్పింది మీరు ఫాలో కండి. ఆ చెట్టుని ఏదో తీసుకొచ్చి మీ దగ్గరే పెడతాను, ఆ చెట్టు దగ్గరికి మీకు ప్రవేశం కల్పిస్తాను అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ రోజు ఆదాము అవ్వలకి ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఈరోజు మనం కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాం. సో మనం దేవుని మాటను వింటామా లేదా అనేది దేవుడు పరిశీలించబోతున్నారు. ఇది ఎఫెసు సంఘానికి దేవుడు పంపించినటువంటి సందేశం. ఇది మొదటిది. ఇక రెండవ సంఘం గురించి మాట్లాడుతున్నాం, స్ముర్ణ అనేటువంటి సంఘం. ఈ ఎఫెసు, స్ముర్ణ, పెర్గమ ఈ చర్చిలన్నీ కూడా ఒకదానికొకటి మహా అయితే ఒక 30-40 కిలోమీటర్లు, అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కాదు. మహా అయితే 100 కిలోమీటర్లు ఉండేదేమో. సో ఇవన్నీ లిటరల్ సంఘాలు. ఆ దారిలో వెళ్తూ ఉండగా ఫస్ట్ ఎఫెస్కి ఇస్తాడు, తర్వాత స్ముర్నాకి ఇస్తాడు, తర్వాత పెర్గమాకి ఇస్తాడు. ఇట్లా ఈ లెటర్స్ అన్నీ డెలివర్ అయ్యేవన్నమాట. సో ఈ స్ముర్ణ సంఘానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈ స్ముర్ణ సంఘానికి మొట్టమొదటి బిషప్గా పనిచేసింది ఎవరు అని అంటే పునీత ఇరానియస్ అనేటువంటి వ్యక్తి. ఈ ఇరానియస్ ఎవరు అని అంటే పునీత యోహాను గారి శిష్యుడు. పునీత యోహాను గారి యొక్క శిష్యుడు ఇరానియస్ యొక్క శిష్యుడు పాలికార్ప్. ఈ పాలికార్ప్ అనేటువంటి శిష్యుడు, పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి చిన్న బాలుడిగా ఉండి ప్రసంగాలు వింటూ ఉండగా ఈ స్ముర్నాకి అప్పట్లో ఇరానియస్ అనేటువంటి వ్యక్తి బిషప్గా ఉన్నారు. ఆ బిషప్ దగ్గరికి ఈ సందేశం వచ్చినప్పుడు ఈ సందేశాన్ని ఆయన చదువుతూ ఉండగా పాలికార్ప్ అనేటువంటి వ్యక్తి విని ఆయన తర్వాత కాలంలో బిషప్గా, ఆయన గురువుగా అభిషిక్తుడై, ఆ తర్వాత బిషప్గా అభిషిక్తుడై ఆయన కూడా ఈ సంఘానికి, స్ముర్ణ సంఘానికి బిషప్గా పనిచేసి చనిపోయారు. అది అరౌండ్ క్రీస్తు శకం 200 సంవత్సరం అనుకుంటాను. అంటే 2 తరాల తర్వాత పునీత యోహాన్ గారి శిష్యుడు ఇరానియస్ యొక్క శిష్యుడు పాలికార్ప్. సో ఆ పాలికార్ప్ను కూడా దారుణంగా చంపేశారు. యేసుక్రీస్తు యొక్క మాటలను అనుసరిస్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క బోధనలను చేస్తున్నాడు ఉద్దేశంతో ఆయన్ని చంపేశారు. సో మనం చర్చిని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి దాదాపు 300-400 సంవత్సరాల్లో చాలామంది బిషప్లు, చాలామంది పోపులు కూడా దాదాపుగా అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరో 3-4 తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా హతసాక్షులుగా మరణించారు. అంటే యేసుక్రీస్తు గురించి
చెబుతూ ఉన్నటువంటి క్రమంలో మరణించారు. సో మొట్టమొదటి పోపు అయినటువంటి పేతురు గారిని చంపేశారు. ఆ తర్వాత పోపు వాళ్ళందరూ రావడం, యేసుక్రీస్తు గురించి చెప్పడం, రోమరాజ్యం వచ్చేసి వాళ్ళని చంపేయటం, ఈ విధంగా జరిగింది. దాదాపు 400వ సంవత్సరంలో అనుకుంటాను ఒక రాజు వచ్చి క్రిస్టియానిటీ మతాన్ని ఆయన స్వీకరించడంతో అప్పటి నుంచి క్రైస్తవులకు కొంచెం శ్రమలు తగ్గాయి. కానీ ఫస్ట్ 400 సంవత్సరాలు మాత్రం ఘోరంగా హతసాక్షులుగా మరణించినటువంటి సిచ్యువేషన్ ఉండేది. చాలామంది పోపులు, బిషప్లు కూడా అలాగే మరణించారు. ఈ ఎఫెసు సంఘానికి సంబంధించినటువంటి తిమోతి గారు కానివ్వండి, స్ముర్నాకి సంబంధించినటువంటి సెయింట్ ఇరానియస్, అలాగే సెయింట్ పాలికార్ప్, వీళ్ళు కూడా అదేవిధంగా మరణించారనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇది క్యాథలిక్ చర్చ్ కాబట్టి ఈ హిస్టరీ అంతా ప్రిజర్వ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని గుర్తించండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్ముర్నాలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ స్ముర్నా అనేటువంటి నగరంలో, ఆ పట్టణంలో రోమన్ దేవతకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆలయం ఉండేది. అంతేకాకుండా దీనికి ఉండేటువంటి పేరు ఏంటంటే బ్యూటీ స్పాట్ ఆఫ్ ఆసియా, ఐడల్ ఆఫ్ ఆసియా అని అంటారు. బ్యూటీ స్పాట్ ఆఫ్ ఆసియా, అలాగే ఐడల్ ఆఫ్ ఆసియా అనే అంత అందమైనటువంటి పేరు దీనికి ఉండేది స్ముర్నా సంఘానికి. సో యేసుక్రీస్తు స్ముర్నా సంఘ దూతకి ఇట్లా రాయము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆద్యంతములైన వాడును మరణించి సజీవుడగు వాని యొక్క సందేశం ఇది. యేసుక్రీస్తు తన గురించి టైటిల్స్ ఇచ్చుకుంటాడన్నాడు కదా, ఇంకో కొత్త టైటిల్ ఆద్యంతములైన వాడు. ఆది అంతము రెండు కలిపితే ఆది అంతము. ఏ సందో నాకు తెలియదు. ఆద్యంతములైన వాడును మరణించి సజీవుడైన వాడు, అతని యొక్క సందేశం ఇది. ఏంటి అని అంటే, మీ బాధలు నాకు తెలియను, మీరు నిరుపేదలగుట నాకు ఎరుకే, కానీ యథార్థముగా మీరు భాగ్యవంతులే, మీపై ఆరోపింపబడే దోషములు నాకు ఎరుకయ్యా. మొదటగా ఏమంటున్నారంటే, ఈ సంఘంలో పర్టికులర్గా ఆ సంఘంలో ఉన్నటువంటి స్ముర్నా సంఘంలో ఉన్న వారిలో పేదలు అధికంగా ఉన్నారు, ఆ విషయం నాకు తెలుసు, మీ బాధలు కూడా నాకు తెలుసు. అయితే మీ మీద ఒక మీ మీద ఒక దోషం ఆరోపించబడింది, అది కూడా నాకే తెలుసు. అదేంటంటే, దోషారోపణ మొనర్చువారు యూదులమని చెప్పుకుందరు, నిజమునకు వారు యూదులు కాదు, సైతాను బృందము. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఉపోద్ఘాతంలో కూడా చెప్పాను. సో రోమ్ నగరం అనేది యూదా మతాన్ని అధికారికంగా గుర్తించింది, కానీ క్రైస్తవ్యాన్ని అధికారికంగా గుర్తించలేదు. సో యూదులు ఏం చేసేవారంటే, క్రైస్తవులను పట్టుకొని వెళ్ళి రోమ్కి అప్పగించేవాళ్ళు. సో యూదులే పట్టుకొని వెళ్ళి అప్పగించేవారు. సో అలాంటి యూదులే పాలికార్పు గారిని కానివ్వండి, ఇరేనియస్ గారిని కానివ్వండి చంపింది ఎవరు అని అంటే యూదులే వాళ్ళని చంపారు. చంపి ఏమంటున్నారు, మేము మా దేవుడి కోసం, యాభై దేవుడి కోసం దీన్ని చేస్తున్నాం అన్నట్లుగా చెప్పారనమాట. సో అందుకని అంటున్నారు చూడండి, దోషారోపం అనొచ్చు వారు యూదులని నాకు తెలుసు, నిజానికి వారు యూదులు కాదు, వారు సైతాను బృందము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దేవుడు తన సొంత జనాంగం అనే పాత నిబంధనలు అన్నిసార్లు చెప్పుకున్నటువంటి వ్యక్తుల గురించి యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నారు, వారు యూదులు కాదు, వారు సైతాను యొక్క బృందము అంటున్నాడు. ఎంత బాధాకరమైన మాట చూడండి. ఒకానొకప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి జాతి ఇజ్రాయేలు, కానీ ఇప్పుడు ఏమైంది, అది నశించబోతూ ఉంది. అది యూదులు అంటే సైతాను బృందంగా మారిపోయేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు అని అంటే, వచ్చినటువంటి ప్రతి ప్రవక్తను వాళ్ళు చంపుతూ ఉన్నారు. జకర్యా దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు, బప్తిస్మ యోహాను అయితే వీళ్ళందరినీ అప్పగించి చంపించింది లేదా చంపేలా ప్రోత్సహించింది ఎవరు అని అంటే వీళ్ళే. అంతేకాదు, యేసుక్రీస్తుని చంపడమే కాదు, యేసుక్రీస్తు తర్వాత వచ్చినటువంటి ఇరానియస్ గారిని చంపేశారు, అలాగే పాలికార్పు గారిని కూడా పాలికార్పు గారిని కూడా వీళ్ళే చంపేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారు, సైతాన్ బృందం కాక ఇంకెవరు అవుతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ వివరిస్తున్నారు. 10వ వచనం, మీకు కలుగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు, సైతాను మేము శోధించును, మీలో కొందరిని చెరలోకి త్రోయించును, మీ బాధలు 10 దినములు మాత్రమే, మరణించే వరకు విశ్వాసపాత్రులై ఉండడు, అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించదను. ఇంకా చెప్తూ ఉన్నారు చూడండి, ఇప్పటికే మీరు శ్రమలు పొందారు, ఇప్పటికే మీరు హత్యలకు గురయ్యారు, కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకొని, ఈ శ్రమలు ఎంతటితో అయిపోలేదు, ఇంకా రాబోతూ ఉన్నాయి. ఎవరి నుంచి అంటే అది ఒక రకంగా యూదుల నుంచే, వారి నుంచే మీకు ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. సైతాను మిమ్మల్ని శోధించును. ఇక్కడ అంటున్నాడు చూడండి, సైతాను బృందం అంటున్నాడు. ఆ సైతాను బృందం ఇంకా మిమ్మల్ని శోధిస్తుంది, మీలో కొందరిని చెరలోకి తోయిస్తుంది. చెరలోకి అంటే ఏంటి, రోమన్ అధికారులకు చెప్పి మిమ్మల్ని జైళ్ళలో వేయిస్తారు.
మీ బాధలు 10 దినములు మాత్రమే ఉండను, కానీ మరణించే వరకు విశ్వాస పాత్రులై ఉండండి. సో ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే ఆల్మోస్ట్ ప్రతి దేశంలోనూ ఎంతో కొంత అధికారిక స్థాయిలో గుర్తింపు ఉంది కాబట్టి మనకేం కష్టాలు నష్టాలు ఏం గుర్తు రావట్లేదు. కానీ ఆ రోజుల్లో క్రైస్తవుడు అంటే ప్రతిరోజు ఏ రోజు మరణిస్తానా అని మరణానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తులు. ఎందుకంటే క్రైస్తవుడు అని తెలిస్తే చంపేస్తున్నటువంటి రోజులు అవి. పునీత స్టెఫెన్ గారు ఆయన ఏదో దేవుని గురించి చెబుతుంటే సౌలే అక్కడ ఉండి అతని మరణాన్ని ఆమోదింపజేసిన విధానాన్ని మనం చూసాము. 11 మంది అపోస్తలులు ఏ విధంగా దారుణమైన హింసలకు గురై మరణించారో మనం చూసాము. అలాగే సెయింట్ పాలికార్ప్ గారు అయితేనేమి, సెయింట్ ఇరేనియస్ గారు అయితేనేమి, స్మరణకు సంబంధించినటువంటి బిషప్లు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి మరణాలకు గురయ్యారో మనం చూసి ఉన్నాం ఆల్రెడీ. సో ఇది ఇంతటితో అయిపోలేదు. మీరు మరణించే వరకు విశ్వాస పాత్రలై ఉండండి, అప్పుడు మీకు జీవ కిరీటం అనుగ్రహించదను. 11వ వచనంలో కోట అంటున్నాడు, మీకు వీణులున్నచో సంఘములకు ఆత్మ ఏమి చెప్పుచున్నదో శ్రద్ధతో ఆలకింపుడు అని అన్నాడంటేనే ఏదో ఒక ముఖ్యమైన విషయం రాబోతుంది. అదేంటి చూడండి, గెలుపొందిన వారు రెండవ మరణముచే బాధింపబడరు. ఎవరైతే ఇదిగో మీకు సైతాన్ నుంచి శ్రమలు రాబోతున్నాయి, సైతాన్ మిమ్మల్ని శ్రమల్లోకి తోయిస్తుంది, చెరల్లోకి తోయిస్తుంది, ఆఖరికి మిమ్మల్ని చంపేలా కూడా చేయొచ్చు, అయితే మీరు భయపడద్దు, ఎందుకంటే మీరు రెండవ మరణానికి గురికారు అంటున్నాడు. మొదటి మరణం ఎక్కడ జరిగిందో మీకు ఐడియా ఉందా? మళ్ళీ ఆదికాండంలోకి వెళ్ళాలి. దేవుడు ఆదాముతో చెప్పాడు ఏమని, ఇదిగో ఆదాము, ఈ పండు నువ్వు తిన్న రోజు నిశ్చయంగా చచ్చదవు అని అన్నాడు. కానీ పండు తిన్న తర్వాత ఆదాము అవ్వలు చచ్చిపోలేదు, వాళ్ళు బతికే ఉన్నారు. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి చావు పొందారు? వాళ్ళు స్పిరిచువాలిటీలో అనేటువంటి ఒక చావును పొందారు. వాళ్ళు స్పిరిచువల్గా దేవునితో ఏకమై లేరు. సో ఆ మరణం ఇంకా బాధాకరమైనటువంటి మరణం. కాబట్టి ఇప్పుడు రెండవ మరణం చేత మనకు బాధ ఉండదు. మొదటి మరణం ఏంటి? శారీరకంగా మనం మరణిస్తాం. కానీ రెండవ మరణం అనేది ఒకటి ఉంది, హెల్, ఒక నరకం అనేది ఒకటి ఉంది. నరకం అనేది మన కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఆ నరకంలో పడాలని ఎవరు అనుకోరు. ఆ నరకం అనేది ఏదో మంటలతో ఉంటుంది, మనకి శరీరం కాలిపోతుంటుంది. ఇది కాదు నరకం అంటే. నరకం అంటే అసలు నరకం ఏంటంటే దేవుడు మన నుంచి దూరంగా ఉండటం నరకం. లాజికల్గా ఆలోచించండి. ఒక తండ్రి చనిపోయిన వాడికి తండ్రి బాధ అర్థమవుతుంది, తండ్రి లేని బాధ. తల్లి చనిపోయిన వాడికి తల్లి లేకపోతే ఆ బాధ ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది. ఒక స్త్రీకి ఒక భర్త మరణిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అట్లాంటి బాధలు. అంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు ఎంతకాలం, దేవుడు మనకు తోడుగా లేకపోతే ఉండే సిచ్యువేషనే నరకం. నరకం అంటే ఏదో నేను మంటలో పెట్టి 24 గంటలు మంటలు పెట్టేసి నేను శారీరకంగా బాధించాలనేది కాదు నరకం. అసలు నరకం ఏంటంటే నా అనేవాళ్ళు ఎవరు లేకపోవడం, దేవుడు నీ తోడుగా లేకపోవడం. ఒక కుటుంబంలో అందరు ఇంట్లో వాళ్ళందరూ ఏదో ప్రమాదం జరిగి అందరూ చనిపోయి ఒక్క వ్యక్తి మిగిలాడు అనుకోండి, ఆ వ్యక్తి బాధ ఎట్లా ఉంటుంది? అసలు నేను కూడా చనిపోదామా అన్నట్లుగా ఉంటుంది ఆ వ్యక్తి బాధ. సో అదేంటంటే ఇష్టమైనటువంటి వ్యక్తుల నుంచి దూరంగా జరగటం వల్ల వచ్చినటువంటి ఒక భావం అది. సో ఇక్కడ కూడా అదే, దేవుడి నుంచి దూరం అవుతున్నామంటేనే మనకు అది ఒక నరకం లాంటి సిచ్యువేషన్. దాన్ని మనమేం మంటలతో పోల్చాల్సిన పని అసలు అవసరమే లేదు. దేవుడు దూరం అయ్యేదానికంటే మంటలు ఏమన్నా పెద్దవా? అవి మంటలు పెద్దవి కాదు. దేవుడు దూరం అవ్వడం అనేది అసలు నరకం. అందుకని మీరు దేవునికి ఎప్పుడు దూరం అవ్వద్దు. మీరు కష్టాల్లో ఉండొచ్చు, నష్టాల్లో ఉండొచ్చు, తప్పులు చేయొచ్చు, ఒప్పులు చేయొచ్చు, ఏదైనా కానివ్వండి. బట్ మీరు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉండండి, దేవునితో మాట్లాడుతూ ఉండండి, చర్చకు వెళ్తూ ఉండండి, దేవుని యొక్క సందేశాన్ని ఆలకిస్తూ ఉండండి, దేవుని యొక్క శరీర రక్తాలను భుజిస్తూ ఉండండి. అందుకని యేసుక్రీస్తు అంటాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తే, మీరు నా శరీరంలో తింటేనే మీరు జీవాన్ని కలిగి ఉంటారు అని చెప్తారు. సో ఆ జీవం మనలో ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు యొక్క మాటలు మనలో ఉండాలి అని అంటే మనము ఎప్పుడు కూడా ఆయన పాటిస్తూ ఉండాలి. చర్చ్తో మనము ఏకమై ఉండాలి అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ అంటున్నాడు, గెలుపొందిన వారు రెండవ మరణంచే బాధపడరు. ఇక రెండవ మరణం అంటే ఏంటి? దేవునికి దూరం అయ్యేటువంటి సీన్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఇక్కడ మరణిస్తే, కానీ మీరు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆత్మ సంతృప్తితో ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. ఇది స్మరణకు సంబంధించినటువంటి సందేశం. ఇక మూడవ చర్చ్ ఏంటంటే పెర్గము అనేది కూడా ఆ రోజుల్లో ఒక టౌన్. ఈ టౌన్కు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే గ్రీక్ దేవుడు ఉన్నాడు, జ్యూయస్ అని. సో ఆ జ్యూయస్కి ఈ పెర్గమా అనేటువంటి దేశంలో పెర్గమా అనే టౌన్లో ఒక ఆల్టర్ ఉండేది. అంటే ఒక బలిపీఠం ఉండేది జ్యూయస్ అనేటువంటి దేవుడికి.
అంతేకాకుండా సీజర్ వర్షిప్ అనేది అక్కడ జరిగేది. సీజర్ వర్షిప్ అంటే ఈ రోమా రాజు ఉన్నాడు కదా, రోమా రాజుని సీజర్ అంటాడు. సో సీజర్ అనే వ్యక్తికి ఒక పేరు ఉంటుంది. సీజర్ అనేది టైటిల్, రోమా రాజు యొక్క టైటిల్ సీజర్ అనమాట. సో ఇప్పుడు చర్చికి ఉండేటువంటి, క్యాథలిక్ చర్చికి ఉండేటువంటి పెద్ద వ్యక్తికి ఉండేటువంటి టైటిల్ ఏంటంటే పోప్ అంటాము. సో పోప్కి పేరు ఉంటుంది, పోప్ ఫ్రాన్సిస్ అంటాము. సో పోప్ అనేది టైటిల్, పేరు విడిగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ సీజర్ అంటే రోమా యొక్క చక్రవర్తి, ఆ చక్రవర్తికి ఏదో ఒక పేరు ఉంటుంది. కాబట్టి అక్కడ సీజర్ వర్షిప్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ ఒక దేవాలయం ఉంది సీజర్కి. సో ఒక సీజర్ చచ్చిపోయాడు అనుకోండి, ఆ సీజర్ విగ్రహం తీసి తర్వాత వచ్చిన రాజు అంటాడు కదా, ఆ రాజు విగ్రహం తీసుకొని పోయి పెడతారు, ప్రజలు వాడిని పూజించేవాడు. ఈ విధంగా జూయస్ ఆల్టర్ ఒకటి ఉండేది, అలాగే సీజర్ ఆల్టర్ కూడా ఒకటి ఉండేది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పెర్గమా అనేటువంటి ప్రాంతం కూడా మనం పరిశీలించినట్లయితే ఈ లెటర్స్ అన్నీ కూడా ఎక్కడ రాశాడంటే టర్కీలో ఉన్నటువంటి సంఘాలకు రాశాడు. ఆల్మోస్ట్ ఈడెన్ కూడా, అంటే ఏదేను వనం అంటాం చూడండి, ఈ ఏదేను వనం కూడా అక్కడే ఉంటుంది, ఆ ప్రాంతంలోనే ఉండేది అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సో ఒకవేళ ఈ చర్చిలు అన్నిటికీ రాస్తున్నా కూడా ఇండివిజువల్గా దేవుడు ఆ రోజు ఆదాము అవ్వలకి ఏ విధంగా అయితే మాట్లాడి చెప్పాడో, ఈరోజు అదేవిధంగా సంఘాలకు దేవుడు చెబుతున్నాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పెర్గమాకు రాసినటువంటి సందేశాన్ని పరిశీలిద్దాం. పెర్గమా సంఘదూతకు ఇట్లు రాయము, వాడి అయిన రెండంచుల ఖడ్గదారి సందేశం ఇది. సో యేసుక్రీస్తు తనను తానుగా మళ్ళీ ఇంకొక టైటిల్ని ఇచ్చుకోవడం చూస్తున్నాం. సో టైటిల్స్ బుక్ మొత్తం. సో టైటిల్ ఏంటంటే రెండంచుల ఖడ్గదారి. రెండంచుల ఖడ్గం అంటే ఏంటి? వాక్యాన్ని ధరించినట్టు. వాక్యం అంటే ఏంటి? బలం. సో ఆ వాక్కు ఒక మాట అన్నాడు అనుకో, ఉదాహరణకి దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు, అదొక వాక్కు, అదొక మాట, అదొక లోగోస్. సో ఆ ఒక్క లోగోస్ని దేవుడు పలకగానే అది జరిగిపోయింది. అంటే అంతటి పవర్ ఉంటుంది ఆ వాక్కుకి. సో అట్లాంటి వాక్కును ఖడ్గముగా ధరించినటువంటి వ్యక్తి యొక్క సందేశం ఇది. మీ నివాసము నాకు తెలియను, సైతాను సింహాసనము అచటనే ఉన్నది, నా నామమందు స్థిరముగా ఉన్నారు, నా విశ్వాసపాత్రులను సాక్షియునైన అంతిప అనువాడు సైతాను నివాస స్థానమున చంపబడినాడు కదా, ఆనాడును మీరు నా యందలి మీ విశ్వాసమును త్యజింపలేదు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అక్కడ సైతాను యొక్క సింహాసనం ఉందంట. అంటే ఏంటిది? సీజర్ యొక్క దేవాలయం ఉంది, ఒక వ్యక్తిని దేవునిగా పూజించేటువంటి ఆలయం అక్కడ ఉంది, అది సైతాను యొక్క సింహాసనం, అది అక్కడ ఉంది. ఆ సింహాసనం ఎదుట ఆ దెయ్యాన్ని పూజించలేదని, లేదా ఆ రాజును పూజించలేదనేటువంటి కారణంతో అంతిప అనేటువంటి ఒక వ్యక్తిని ఆ రోజుల్లో ఇక్కడ సెయింట్ పాలికార్పు గారిని స్మరణ యొక్క సంఘంలో ఏ విధంగా అయితే చంపారో, అలాగే అక్కడ అంతిప అనేటువంటి ఒక వ్యక్తిని చంపేశారు నా నిమిత్తము. సో ఆ వ్యక్తి చంపినటువంటి స్థలం కూడా అదే కదా, అంటే ఆ సీజర్ దేవాలయం వద్దనే అలా చంపారు కదా. అలా జరిగినప్పుడు కూడా మీరు నా యందు విశ్వాసం కోల్పోలేదు. కానీ 14వ వచనం చూడండి, కానీ మీపై నేను ఉనర్చు ఆరోపణలు ఇది. సో కానీ మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరు విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు, ఓకే, కానీ మీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. చూడండి, బిలాము అనునాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడు కదా. ఆ బాలాకు ఇజ్రాయేలు ప్రజలను పాపాత్ములను చేశాను. ఆ ఇజ్రాయేలు ప్రజల విగ్రహములకు అర్పింపబడిన ఆహారములను భుజించుచు జారత్వం చేయునట్లు అతడు చేశాను. బిలాము ప్రవక్త బాలాకు స్టోరీ మనం చదివి ఉన్నాం. ఇది సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో చూస్తాము. సంఖ్యాకాండంలో అక్కడ జరుగుతుంది ఏంటి? దేవుని యొక్క దీవెనలు పొందినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఒకవైపు ఉన్నారు, వాళ్ళ మీద యుద్ధం చేద్దామని చూస్తున్నటువంటి రాజు ఇంకొకడు ఉన్నాడు. ఆ రాజు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇజ్రాయేలీలకు వ్యతిరేకంగా ఒక ప్రవచనం చెప్పు, అప్పుడు వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాము అన్నట్లుగా ఒక అన్యుడైనటువంటి రాజు ఒక ప్రవక్తను అడుగుతున్నాడు. కానీ ఆ ప్రవక్తను దేవుడు హెచ్చరించి ప్రవక్త నోటి ద్వారా కేవలము ఇజ్రాయేలీలకి దీవెనలు మాత్రమే వచ్చినట్లుగా చేసినట్లుగా మనం నంబర్స్ అంటే సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఆ స్టోరీ అంతా చూస్తాము. మీరు కావాలంటే ఒకసారి 22వ అధ్యాయానికి వెళ్ళి చదవాల్సిందిగా కోరుతున్నాం. సో అలాంటి అనునాయులు మీలో కొందరు ఉన్నారు. అంటే ఏంటంటే దేవుడు వచ్చి ఇది చేస్తాడు, దేవుడి తరపున ఈ శాపాలను ఇవ్వండి, దేవుడి తరపున ఈ దీవెనలను ఇవ్వండి అని చెప్పి ప్రజలను ఉద్దేశపూర్వకంగా చెడు వైపు నడిపించేటువంటి బోధకులు మీలో కొందరు ఉన్నారు. అది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ. అట్నే నికోలాయితుల బోధలను అనుసరించేవారును మీ అందు ఉన్నారు. నికోలాయితులు అనేది
నికోలథియన్స్ అని అంటారు. నికోలస్ అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఏవో చర్యలను, బోధలను ఇతరులు పాటించారు, వాటి వల్ల సమాజానికి చెడు కలిగింది అనేది మనకు బేసిక్గా ఉన్నటువంటి అండర్స్టాండింగ్. అయితే ఈ నికోలాయితులు అనేటువంటి వారు ఎవరు, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం చేశారు అనేటువంటి విషయం ఈ బైబిల్లో అయితే స్పెసిఫిక్గా లేదు. అలాగే నేను చదివిన వరకు, నేను విన్న వరకు కూడా అది నాకు ఎక్కడ కనిపించలేదు. సో మేబీ ఆ పార్ట్ నేను స్కిప్ చేస్తున్నాను. ఒకవేళ భవిష్యత్తులో దీని గురించి నాకు ఏదైనా తెలిస్తే దీన్ని వివరించేందుకు ప్రయత్నిస్తాను. సో నికోలాయితుల బోధలు మీరు ఒక సెకండ్, 15వ వచనం, అట్లే నికోలాయితుల బోధలను అనుసరించువారును మీ యందు ఉన్నారు. మేబీ ఆయన బోధల ద్వారా నికోలాయితుల బోధలు కొంచెం ఏదో చెడు కలిగించి ఉండొచ్చు. సంభవం అది ఎలా అనేది ఇక్కడ రాయలేదు ఎగ్జాక్ట్గా. సో అలాంటి బోధలను మీరు కొంతమంది అనుసరిస్తూ ఉన్నారు. అయితే దీనికంటే ముందుగా బిలాము, బాలాకు అనేటువంటి వారి ప్రస్తావన తీసుకొచ్చాడు. సో ఈ నికోలాయితో ఎవరైనా అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు సంథింగ్ ఏదో రిలేటెడ్ విత్ బిలామ్ అండ్ బాలాక్ అనేది నా ఒపీనియన్. ఎందుకంటే బిలాము, బాలాకు, దాని తర్వాత నికోలాయితులు అని కంపేర్ చేస్తూ ఉన్నాడు దేవుడు. అక్కడ కంపేర్ చేస్తున్నాడు అంటేనే వాళ్ళు ఏదో ఒక సిమిలర్ టైప్ ఆఫ్ ఎర్రర్ చేస్తున్నారు, ఒకే రకమైనటువంటి తప్పును ప్రోత్సహించడానికి చూస్తున్నారు. ఇక్కడ బిలాము, బాలాకు విషయంలో మనకు తెలిసిందైతే ఆశీర్వదింపబడినటువంటి జనాల మీద శాపాలను కురిపించడానికి వాళ్ళు ప్రయత్నించారు. మేబీ నికోలాయితులు అనేటువంటి వ్యక్తిని అనుసరించే వాళ్ళు, లేదా నికోలస్ అయి ఉండొచ్చు, మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఆ నికోలథియన్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు కూడా ఇలాగే దీవించబడినటువంటి ప్రజల మీద శాపాలు తీసుకురావాలని ట్రై చేసి ఉండొచ్చు. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇక్కడ అప్పట్లో ఉన్నది రెండే డిఫరెన్సెస్. ఒకటి అన్యులు, రెండోది ఇజ్రాయేలీలు. సో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఏమో అనేది నా ఒపీనియన్. మేబీ ఆ నికోలాయిత్ అనేటువంటి వ్యక్తి యూదుల తరపున ఉండి అన్యులను ఖండించినట్లుగా మాట్లాడి ఉండొచ్చు, అన్యులని శపించినట్లుగా మాట్లాడి ఉండొచ్చేమో అనేది నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకంటే పైన ఉన్నటువంటి బిలాము, బాలాకు ఆ సన్నివేశం యొక్క కంపారిజన్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా చెప్పొచ్చు అనేది నాకు అనిపించింది. సో హవెవర్ వాళ్ళు ఒక రాంగ్ టీచింగ్లో ఉన్నారు. ఓవరాల్ అండర్స్టాండింగ్లో చెప్పాలంటే వాళ్ళు ఒక రాంగ్ టీచింగ్లో ఉన్నారు. ఆ రాంగ్ టీచింగ్ని మీరు ఫాలో అవ్వాలని ట్రై చేస్తున్నారు. సో అది మీ మీద ఉన్నటువంటి నేరారోపణ. కనుక మీరు హృదయ పరివర్తన చెందుడు, లేనిచో నేనే త్వరలో మేము చేరి నా నోటి నుంచి వెలువడి ఖడ్గమున వారితో యుద్ధము చేసేదను. సో ఇక్కడ ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ఓకే, ఇప్పటి వరకు మీరు వాళ్ళ మాటలు విన్నారు, కానీ ఇకపై మీరు వాటిని వినవద్దు. మీరు హృదయ పరివర్తన చెందాలి. హృదయ పరివర్తన చెంది దేవుడు చెప్పినటువంటి మాటలను అనుసరించాలి. లేకపోతే ఏమవుతుంది? ఖడ్గానికి గురవుతారు. దేవుడు నోటి నుంచి వచ్చేటువంటి ఆ వాక్కు మూలమున జరిగేటువంటి అనర్థానికి వాళ్ళు బలైపోయేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత అంటాడు, మీకు వీణులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. జయము నొందిన వారికి దాచబడిన మన్నాలో భాగము ఇత్తును. వారిలో ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలకను ఇత్తును, దానిపై ఒక కొత్త నామం ఉండును, అది పొందిన వానికి తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. సో ఈ లాస్ట్ వచనం మళ్ళీ ఇక్కడ ఆ మాట వచ్చింది చూసారా, వినుటకు వీణులు ఉన్నచో అని. ఆ మాట వచ్చిందంటేనే సంథింగ్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాడని. ఇక్కడ ఏం మాట్లాడాడు చూడండి, దాచబడిన మన్నాలో భాగం ఇచ్చేదను. మన్నా అనగానే మనకేం గుర్తు రావాలి? ఇజ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు ఎడారిలో నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఆహారం లేదు. వాళ్ళకి ఆహారం లేనప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఎడారిలో ప్రసాదించాడు. దానికి ఉన్నటువంటి పేరే మన్నా. అంటే మీరు ఎడారిలో ఉన్నా సరే, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో, ఒక వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే, నేను మిమ్మల్ని పోషిస్తాను అనటానికి అది ఒక ఉదాహరణ. అట్లాంటి మన్నాని నేను మీకు అనుగ్రహిస్తాను. వారు పాత నిబంధనలో వాళ్ళు మాత్రమే మన్నాని పొందారు, కానీ ఈరోజు నేను మీకు మన్నాని ఇవ్వబోతున్నాను. సో మన్నా అంటే ఏంటి? యేసుక్రీస్తు పరిభాషలో మన్నా అంటే దివ్య సప్రసాదము. అది ఎలా అనేది మనం ఇంకొకసారి కుదిరితే ధ్యానిద్దాము. అది ఒక ఆల్టుగెదర్ అది ఒక కొత్త టాపిక్. అంతేకాకుండా వారిలో ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలకను ఇస్తును, దానిపై ఒక కొత్త నామం ఉండును, అది పొందిన వానికి తప్ప మరెవరికి తెలియదు. సో మళ్ళీ రాతి పలక అనగానే మనకి ఏది గుర్తు రావాలి? మళ్ళీ మోషే గుర్తు రావాలి, దేవుడు గుర్తు రావాలి. దేవుడు కొండ మీద మోషేకి 10 ఆజ్ఞల ఫలకాలను ఇచ్చాడు. దేవుడు తన స్వహస్తాలతో ఆ 10 ఆజ్ఞలను రాసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ కూడా అలాంటి పోలిక ఒకటి కనిపిస్తుంటుంది. ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలకనిస్తాను. సో తెల్లని రాతి పలక, తెల్లని అని అంటేనే ఒక స్వచ్ఛమైంది, ఒక మంచిగా జీవించినటువంటి వ్యక్తులకు ఇచ్చేది. అది ఇచ్చిన వానికి అంటున్నాడు ఒక కొత్త నామం ఉంటుంది, అది పొందిన వానికి తప్ప మరెవరికి తెలియదు. అంటే దేవుడు ఇండివిజువల్గా
మనకి ఏమంటారు రివార్డ్ ఇస్తున్నాము. సో అది ఎవరికి తెలియదు, అది చూసిన వ్యక్తికి మాత్రమే అది అర్థమవుతుంది. అందులో కొత్త నామం ఉంటుంది. మేబీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకి దేవుడు అక్కడ అది ఇస్తారేమో. సో ఇది పెర్గమునకు దేవుడు యోహాను ద్వారా అందించినటువంటి సందేశం. ఇక మనం తర్వాత థియతైరా సంఘానికి దేవుడిచ్చినటువంటి సందేశాన్ని ధ్యానించబోతున్నాం. సో ఈ థియతైరా సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇది కమర్షియల్ సెంటర్ ఆ రోజుల్లో. ప్రత్యేకించి ఇక్కడ నుంచి వెండి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేది. ఆ తర్వాత ఈ ఉంటాయి కదా డేరాలు, టెంట్లు, సో ఇవి కూడా ఆ బిజినెస్ అనేది ఈ థియతైరా ప్రాంతంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ సందేశాన్ని అందిస్తున్నాడు. థియతైరా సంఘ దూతకి ఇట్లా రాయము, థియతైరాలో ఉన్నటువంటి బిషప్కి ఈ మెసేజ్ రాయని చెప్పేసి యోహాను గారిని యేసుక్రీస్తు ఆదేశిస్తున్నారు. ఎవరి కన్నులు అగ్ని జ్వాలల వలె వెలుగొందునో, ఎవరి పాదములు మెరుగు పెట్టిన ఇత్తడి వలె ప్రకాశించునో ఆ దేవపుత్రుని సందేశం ఇది. సో యేసుక్రీస్తు మళ్ళీ ఇక్కడ మెరుగు పెట్టిన ఇత్తడి వలె. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం థియతైరాలో ఆ మెటల్ అనేది అక్కడ బాగా ఫేమస్ అనమాట. సో యేసుక్రీస్తు దాన్ని రిఫర్ చేసుకుంటూ తనకు తాను అంటూ ఉన్నాడు, ఎవరి కన్నులు అగ్ని జ్వాలల వలె వెలుగొందును. సాధారణంగా ఏదైనా మెటల్ తీయాలంటే ఏం చేయాలి, దాన్ని మంటలో వేయాలి, దాన్ని కరిగించాలి, దాన్ని ఒక వస్తువులాగా తయారు చేయాలన్నమాట. సో ఇక్కడ యేసుక్రీస్తు దాన్ని పోలికగా చెప్తున్నాడు చూడండి, ఎవరి కన్నులు అగ్ని జ్వాలల వలె వెలుగొందును. అగ్ని జ్వాలలు అంటేనే అర్థమవుతుంది, ఆ అగ్ని జ్వాలల్లో మంటలో ఆ మెటల్ అనేది కరుగుతుంది. సో అట్లాగే ఎవరి పాదములు మెరుగుపట్టిన ఇత్తడి వలె ప్రకాశించును ఆ దేవపుత్రుని సందేశం ఇది. మీరు ఏమి చేసిరో నాకు తెలియదు, మీ ప్రేమ, విశ్వాసము, సేవ, సహనము నాకు ఎరికే. మొదట చేసిన దానికంటే నేడు మీరు అధికంగా చేస్తున్నారని నాకు తెలియదు. సో వీళ్ళని పొగుడుతున్నాడు థియతైరాకు. మనం చెప్పినట్లుగా ముందుగానే అనుకున్నట్లుగా దేవుడు ఫస్ట్ పలకరిస్తాడు. పలకరించిన తర్వాత తనకు ఒక టైటిల్ ఇచ్చుకుంటాడు. యేసుక్రీస్తు తనను తాను ఆ పర్టికులర్ సంఘానికి ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ని సంబంధించి ఒక టైటిల్ ఇచ్చుకుంటాడు. ఆ టైటిల్ తర్వాత వాళ్ళు మంచి ఏం చేశారని చెప్తాడు, ఆ తర్వాత చెడు ఏం చేశారని చెప్తాడు. సో మంచి విషయం ఏంటంటే, మీరు ఏం చేశారో నాకు తెలుసు, మీ ప్రేమ తెలుసు, విశ్వాసం తెలుసు, మీ సేవ తెలుసు, మీ సహనం నాకు తెలుసు. అయినప్పటికీ మీపై చేయు ఆరోపణ ఇది. సో మీలో కూడా ఒక తప్పు ఉంది. అదేంటంటే, ప్రవక్తినని చెప్పుకునే యెజబేలు అను స్త్రీని మీరు సహింతురు కదా. ఆమె నా సేవకులను దుర్బోధులను వచ్చి తప్పుదారి పట్టించుచున్నది. అందువలన వారు జారత్వం అనర్చుచు విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజించుచున్నారు. సో ఈ యెజబేల్ అనే స్త్రీ ఎక్కడ కనిపిస్తుంది మనకు? పాత నిబంధనలో కనిపిస్తుంది. పాత నిబంధనలో ఏలియా యొక్క వృత్తాంతాన్ని, ఏలియా ప్రవక్త జీవితాన్ని మనం చదివినట్లయితే ఆ జీవితంలో యెజబేల్ అనేటువంటి స్త్రీ ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె ఒక రాజు యొక్క భార్య. ఆ రాజు ఒకరోజు చూసి ఒక ప్రాంతాన్ని చూసి ఆ ప్రాంతాన్ని కావాలని కోరుకున్నాడు. సో ఆ ప్రాంతం ఆల్రెడీ వేరే వ్యక్తిది, వేరే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిది. ఆ సామాన్యమైన వ్యక్తి దగ్గరికి రాజు వెళ్ళి అడిగాడు, నాకు ఈ భూమి కావాలి, ఇస్తావా అంటే, లేదండి ఇది నాకు చాలా ఇష్టమైంది కాబట్టి ఇది నేను అమ్మను అని చెప్పాడు. ఈ స్టోరీ అంతా మీకు మొదటి రాజులు 21వ అధ్యాయంలో ఉంటుంది. మీరు డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలంటే మీరు అందులోకి వెళ్ళి చదువుకోవచ్చు. నేను ఓవరాల్ స్టోరీ చెప్తున్నాను. సో అక్కడ ఆ రాజు ఆ ల్యాండ్ అడిగితే, నేను ల్యాండ్ ఇవ్వనండి, నేను దాని మీద ఆధారపడి ఉన్నా, అది నాకు కావాలని అంటే సరే అని చెప్పిండు. రాజు బాధపడ్డాడు, పోయి ఇంట్లో కూర్చొని పడుకొని ఏడుస్తున్నాడు. ఆ రాజు భార్య యెజబేలు. సో ఆమె ఒక దారుణమైన స్త్రీ, ఒక క్రూరురాలైనటువంటి స్త్రీ. ఆమె ఆ రాజు దగ్గర, ఏంది నువ్వు బాధగా ఉన్నావు పొద్దు నుంచి అంటే, అదే ఇట్లా ల్యాండ్ అడిగాను, ఆయన ఏమన్నాడు, సో అదే బాధగా ఉందంటే, సరే నువ్వు రెడీగా ఉండు, నేను ల్యాండ్ రెడీ చేస్తానని చెప్పి ఆ స్త్రీ ఏం చేసిందండి, ఆమె రాణి కదా, ఇంకా రాణి కాబట్టి వెళ్ళి వాడు ఆ ల్యాండ్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో వాడు తప్పు చేశాడని చెప్పేసి ఇద్దరితో కలిపి కూట సాక్ష్యం చెప్పేయండి. ఆ కూట సాక్ష్యం చెప్పిన తర్వాత వాడిని తీసుకొచ్చి చంపేయండి అని చెప్పేశారు. సో అట్లా చెప్పిన తర్వాత కూట సాక్ష్యం చెప్తే వాళ్ళని చంపాలి, నో అదర్ ఆప్షన్. నేను ముందే చెప్పాను, 2వ నెంబర్ అనేది ఒక దారుణమైన బాధాకరమైన సిచ్యువేషన్. అట్ ది సేమ్ టైం అది ఒక మంచి నెంబర్ కూడా, అట్ ది సేమ్ టైం ఒక చెడ్డ నెంబర్ కూడా. ఇద్దరు సాక్షులు ఉంటే మంచిని చెడు చేయొచ్చు, చెడును మంచి చేయొచ్చు. ఈ కేసులో పర్టికులర్లీ మంచిని చెడు చేశారు. చెడు చేసి ఆ వ్యక్తిని చంపేసి ఆ ల్యాండ్ను వాళ్ళు సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకున్నప్పుడు ఏలియా ప్రవక్తకి ఆ విషయం తెలిసింది. సో దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఈ యెజబేల్ అనేటువంటి స్త్రీని, ఆమె యొక్క భర్తని హెచ్చరింపజేశాడు. కానీ వాళ్ళు మాట వినలేదు. చివరికి ఏలియానైతే నేను, ఆ తర్వాత వేరే దేవుళ్ళ యొక్క పేర్లను చెప్పుకొని ఆమె
ఏలియాను చంపాలని ట్రై చేయడం, ఇదంతా జరిగిన తర్వాత చివరికి ఆమె ఒక దారుణమైన పరిస్థితిలో దేవుని యొక్క శిక్షను పొంది మరణిస్తుంది. సో అల్టిమేట్గా ఆ యెజబెల్ అనేటువంటి స్త్రీ ఒక చెడుతనానికి, ఇతరుల నుంచి లాక్కోవడానికి, ఇతరుల నుంచి బలవంతంగా లాక్కోవడానికి ట్రై చేసినటువంటి ఒక స్త్రీ. అందువలన వారు జారత్వము నడుచుచు విగ్రహములకు అర్పించిన ఆహారంను భుజించుచున్నారు. సో ఈ విధంగా ఆమె తప్పులు చేసింది. సో ఆమె లాంటి వ్యక్తులు మీలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ఆమెలాగా ఏదో కావాలని ఆశిస్తున్నారు, లేదా ఆమెలాగా బాలు ప్రవక్తను లేదా ఇంకొక దేవుడికి సంబంధించిన వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి ఒక దేవుని తరపున నిలబడినటువంటి ఏలియా అనేటువంటి ఒక వ్యక్తికి చెడు చేయాలని ట్రై చేస్తున్నారు. అట్లా దేవుని తరపున నిలబడినటువంటి సెయింట్స్కి, దేవుని తరపున నిలబడినటువంటి దైవ బోధకులకు మీరు చెడు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు తగినంత సమయం వసగి ఉంటుంది, కానీ ఆమె తన జారత్వం నుంచి ఆమె మరల నిరాకరించుచున్నది. ఇంతకుముందు అక్కడ యెజబెలు కూడా దేవుడు అక్కడ టైం ఇచ్చాడు మారమని, కానీ మారలేదు ఆమె. ఇక్కడ అలాగే మీకు కూడా నేను టైం ఇస్తూ ఉన్నాను. మీరు కూడా మారాల్సి ఉంది, కానీ మారకపోతే ఏమవుతుందో చూడండి. 22వ వచనం, చూడుడు, నేను ఆమెను జబ్బుతో మంచమున పడి ఉండినట్లు చేసేదను. ఆమెతో వ్యభిచరించు వారు హృదయ పరివర్తన చెందనిచో వారిని కూడా నేను భయంకర వేదనలకు గురి చేసేదను. సో ఆమె అంటే ఇక్కడ సెన్స్ ఆ దేవుడు లేదా ఆ బాలు దేవుడికి సంబంధించినటువంటి ప్రవక్తలను ఆమె తీసుకొని వచ్చింది. ఇక్కడ వ్యభిచారము అంటే మనం లిటరల్గా ఒక పురుషుడు ఒక స్త్రీ పెళ్లి కానటువంటి ఇద్దరు కలిస్తేనే వ్యభిచారం అనేటువంటి కోణంలో మనం ఆలోచించకూడదు. బైబిల్ పరిభాషలో మీరు యెషయా గ్రంథాన్ని చదవండి, ఇర్మియా ప్రవక్తను చదవండి, యెహెజ్కేలు ప్రవక్తను చదవండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఉన్నాడు. సో ఆ దేవుడు ఇజ్రాయేల్ అనేటువంటి దేశాన్ని ఎంచుకున్నాడు. ఇజ్రాయేలును దేవుడు తన భార్యగా స్వీకరించాడు. అనగా బాగోగులు చూసుకోవడానికి దేవుడు సిద్ధమై ముందుకు వచ్చాడు. అయితే ఈ ఇజ్రాయేల్ వెళ్ళి వేరే దేవుళ్ళను పూజిస్తే అప్పుడు దేవుడు దాన్ని వ్యభిచారం అని పిలిచాడు. అంటే నేను భర్తను నీకున్నాను, నువ్వు నన్ను పూజించాలి, కానీ నువ్వు వెళ్ళి వేరే వాటిని పూజిస్తున్నావు, అది వ్యభిచారం అని చెబుతున్నాడు. సో అట్లాంటి వ్యభిచారాన్ని కూడా, అట్లా వ్యభిచారం చేసేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే, మీ తీతరే అనేటువంటి సంఘంలో ఇలా వ్యభిచారం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, అనగా వేరే దేవుళ్ళను పూజిస్తూ కూడా యేసుక్రీస్తును కూడా పూజించవచ్చులే అనేటువంటి భావనలో మీరుంటే, వాళ్ళు కూడా ఆమె లాంటి సిచ్యువేషన్ పొందేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. 23వ వచనం, ఆమె పుత్రులను కూడా సంహరించెదను. అప్పుడైనా దైవ సంఘములన్నీ నన్ను మానవుల మనసుల హృదయమందుల ఆలోచనలను ఆశలను గ్రహింపగలవానిగా గుర్తించును. మీరునర్చు కృత్యములను బట్టి మీకు ప్రతిఫలం ఇత్తును. ఒకవేళ మీరు ఆమె బిడ్డల్లాగా ప్రవర్తించి ఆమెలాగా ఇతర దేవుళ్ళను పూజిస్తూ ఉన్నట్లయితే మీ మీద నేను యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీ మీద నేను దారుణమైనటువంటి శిక్షను తీసుకొని రావాల్సి ఉంటుంది. అప్పుడైనా మీరు గుర్తిస్తారేమో. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు హెచ్చరిక మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు మీరు మారితే తీతైర సంఘం అనేది నిలిచి ఉంటుంది. ఒకవేళ మీరు అలా కాకుండా మీరు అటువైపు ఒక పడవలో కాలు, ఇటువైపు ఇంకో పడవలో కాలు వేసి రెండింటితో నడుపుదామని మీరు ఆలోచించినట్లయితే మీరు ఇబ్బందులు పడతారు. ఈ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఆ రోజు యెజబెలు స్త్రీ ఏదైతే చేసిందో ఈరోజు మనం అదే చేస్తుంటాం. ఆ రోజు ఆమె బాలు అనే దేవుణ్ణి ఆరాధించి ఉండవచ్చు, కానీ ఈరోజు మనము అందం అనేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, డబ్బు అనేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము, అన్యాయం అనేటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము. దేవుణ్ణి వదిలేసి దేవుని కంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో అవన్నీ కూడా విగ్రహాలే, అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఒక దెయ్యమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈరోజు మీ యొక్క గురి దేని వైపు ఉంది? దేవుని వైపు ఉందా, లేదా డబ్బు వైపు ఉందా? దేవుని వైపు ఉందా, అన్యాయం వైపు ఉందా? దేవుని వైపు ఉందా, లేదు మీ జీవితము, మీ డబ్బు, నేను బాగుపడాలి, నేను గొప్ప స్థానానికి వెళ్ళాలి, నేను అనేటువంటి అహం ఒక దెయ్యంగా మారి మీలో ఉందేమో, ఆ అహాన్ని మీరు పూజిస్తున్నారేమో గుర్తుంచుకోండి అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. ఇంకా 24వ వచనంలో అంటున్నాడు, కానీ తీతైరానందు మిగిలిన మీరు ఈ దుష్టబోధను అనుసరింపలేదు, సైతాను నిగూఢ రహస్యములు అని పేర్కొనబడే వాటిని మీరు అభ్యసింపలేదు, కనుక మీపై ఎట్టి భారమును మోపనని వాగ్దానము చేయుచున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ సీజర్ దేవాలయం ఉంది, సీజర్కి అక్కడ కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. యెజబెల్ లాగా ఇతర దేవుళ్ళు బాలు దేవుడు ఉన్నారు, వాళ్ళకు కూడా పూజలు జరుగుతున్నాయి. అయితే మీలో ఉన్నటువంటి కొంతమంది వాటిని అనుసరించలేదు. మీరు నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి ముందుకొచ్చారు. కాబట్టి సైతాను నిగూఢ రహస్యములు అని పేర్కొనబడినటువంటి వాటిని మీరు అనుసరించలేదు కాబట్టి మీరు ఓకే మంచిగానే ఉన్నారు.
అయితే మీ మీద ఇంకెట్లాంటి భారమును నేను పెట్టదలుచుకోలేదు అని చెప్పి మనతో యోహాను గారు చెప్పడం చూస్తున్నాం. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? మళ్ళీ అపోస్తలుల చర్యలు 15వ అధ్యాయం 28వ వచనంలో పునీత పేతురు గారు చెప్పినటువంటి మాట ఇది. ఏమనన్నాడు? అన్యులు యూదులుగా మారుతున్నప్పుడు, లేదా అన్యులు యేసుక్రీస్తు గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళకి యూదుల్లో ఉన్నటువంటి అన్ని ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదు, కొన్ని ఆచారాలను మాత్రమే పాటించాలి. ఒక్కసారి ఆ మాట చదివినట్లయితే మీకు ఎగ్జాక్ట్గా అనిపిస్తుంది, అర్థమవుతుంది. అపోస్తలుల చర్యలు 15వ అధ్యాయము 15వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. గలతీయులకు ఒక సమస్య వచ్చి పడింది. యూదుల ఆచారాలను పాటించాలని యూదులు కొంతమంది వచ్చి అన్యులకు చెప్పినప్పుడు పునీత పౌలు గారు ఆ విషయాన్ని పోపైనటువంటి పేతురు దగ్గరికి తీసుకెళ్తే పేతురు ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయడం మనం చూస్తూ ఉన్నాము. పెద్ద చర్చ జరిగిన పిదప పేతురు నిలబడి, సోదరులారా, అన్యులు సువార్త సందేశమును విని విశ్వసించుటకు వారికి ప్రసంగించుటకై ఆరంభముననే దేవుడు నన్ను మీ నుండి ఎన్నుకుని మీకు తెలియను. అలాగే 28వ వచనంలో అంటూ ఉన్నాడు, కనుక విగ్రహములకు అర్పించబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు, గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరంగా ఉండు, ఈ పనులు చేయకుండా మీకు మేలు, మీకు శుభమగుగాక అని చెబుతూ 28వ వచనం అంటున్నాడు, ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే లైన్, అదే మాట. సో వాటిని మీరు అభ్యసింపలేదు, మీపై ఇక ఎట్టి భారమును మోపనని మీకు వాగ్దానం చేయుచున్నాను. అంటే యోహాను గారు ఆ రోజు యెరూషలేములో జరిగినటువంటి ఆ సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించినటువంటి మాటను ఇక్కడ జ్ఞప్తి చేసుకొని ఆ మాటను ఇక్కడ వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని ఈ సంఘానికి వర్తింపజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 26, 27వ వచనంలో చూసినట్లయితే అంటూ ఉన్నాడు, జయము నొందిన వారికి తుదిదాకా నా ఆశయమును నెరవేర్చు వారికి నా తండ్రి నుంచి నేను ఎట్టి అధికారమును పొందుతునో అట్టి అధికారమునే ప్రసాదింతును. మానవాళిపై వారికి అధికారం ఇచ్చేదను, వారు ఇనుప దండంతో పాలింతురుగాక, మట్టి కుండల వలె వారిని మొక్కలు చేయుదురుగాక, వారికి వేగు చుక్కను అనుగ్రహింతును. ఇక్కడ చాలా విషయాలు ప్యాక్ అయి ఉన్నాయి, మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, అది ఎక్కడ కనిపిస్తుంది మనకి? కీర్తనలు 2వ అధ్యాయం చూసినట్లయితే, కీర్తనలు 2వ అధ్యాయం మెస్సయ్య గురించి మాట్లాడుతుంది. దేవుడు మెస్సయ్యకు చేసినటువంటి ప్రామిస్ అక్కడ కనిపిస్తుంది. చూడండి, కీర్తనలు 2వ అధ్యాయము 7వ వచనం, నేను ప్రభువు శాసనమును ఎరిగించదను, ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉంటిని, నన్ను అడుగుము, నేను జాతులనెల్లా నీకు దారాదత్తము చేసేదను, ఈ భూమండలమునెల్లా నీకు స్వాధీనం చేసేదను, ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టుదువు, మట్టి కుండ వలె వారిని ముక్కలు ముక్కలు చేయుదువు. ఇది దేవుడు మెస్సయ్యకు ఇచ్చినటువంటి వాగ్దానం, అనగా యేసుక్రీస్తుకు ఇచ్చినటువంటి వాగ్దానం. సో ఇప్పుడు యేసుక్రీస్తు అదే వాగ్దానాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. ఏమని చూడండి, నా తండ్రి నుంచి నేను ఎట్టి అధికారమును పొందుతునో అట్టి అధికారమునే ప్రసాదింతును, మానవాళిపై వారికి అధికారం ఇచ్చేదను, వారు ఇనుప దండముతో పాలింతురుగాక, మట్టి కుండల వలె వారిని ముక్కలు చేయుదురుగాక, వారికి వేగు చుక్కను అనుగ్రహించును అంటున్నాడు. అంటే సేమ్ ఆ అధికారం ఏదైతే ఉందో అది మనతో పంచుకుంటున్నాడు. ఎందుకంటే మనము దేవునికి వారసులం, దేవునికి మనం బిడ్డలం కాబట్టి దేవునికి వారసులం. దేవుడు దేనికైతే ఆస్తిపరుడో ఆ ఆస్తి మనది కూడా. సో దేవుని దగ్గరకు మనం వెళ్ళిన తర్వాత దేవుడు మనకేమిస్తాడు? ఇనుప దండంతో మనం అనుకున్న దాన్ని తొక్కగలిగేటువంటి సామర్థ్యాన్ని ఇస్తాడు. అంటే దాని మీద అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఒక వారసత్వపు హక్కు అది అనే విషయాన్ని గుర్తించాలి. ఇంకా అంటున్నాడు 28వ వచనం, వారికి వేగు చుక్కను కూడా అనుగ్రహించను. వేగు చుక్క అంటే ఏంటి? ఇందాక మనం చుక్కల గురించి చూసాం. నక్షత్రం అంటే బిషప్స్. సో వేగు చుక్క అంటే ఆకాశం అంతా కొంచెం చీకటి పడగానే కనిపిస్తూ ఉంటుంది, మినుకు మినుకుమంటుంది వేగు చుక్క. సో అట్లాంటి వేగు చుక్కను అనుగ్రహించను అంటే వాళ్ళకి సెయింట్స్ అయ్యేటువంటి భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాను. ఉదాహరణకి పునీత పేతురు గారు అంటున్నాము, పునీత మార్కు గారు అంటున్నాము, పునీత మత్తయ్య గారు అంటున్నాము. అసలు ఈ పునీత అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించారా? పునీత అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు భూమి మీద మరణించి పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నారు
అని కథోలిక శ్రీసభ నిశ్చయంగా నమ్మితే, దానికి ఒక ప్రాసెస్ ఉంది, కొన్ని అద్భుతాలు దానికి అవసరమవుతాయి, వీరి పేరిట ప్రార్థనలు చేస్తే అవి జరిగితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు అని నమ్ముతాము. ఎందుకంటే ఇప్పుడు పరలోకంలో కూడా మనం చూస్తున్నాం 24 మంది పెద్దలు దేవుని చుట్టూ ఉన్నారు. సో పరలోకంలోకి దేవుడు మనం చనిపోగానే వెళ్తారు. ఎవరు వెళ్తారంటే మంచిగా జీవించిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధిలోకి వెళ్తారు. అట్లాంటి వేగు చుక్కను వాళ్ళకి అనుగ్రహిస్తారు. ఆ వేగు చుక్క అంటే ఎవరో కాదు, సెయింట్స్. ఆ పునీత అనేటువంటి ఒక బిరుదు. ఉదాహరణకు చూడండి, పునీత మదర్ తెరెసా అంటాము, పునీత జాన్ పాల్ అంటాము, పునీత పాల్ పాపు గారు అంటాం, పునీత బప్తిస్మ యోహాన్ అంటాం. వీళ్ళందరూ కూడా పరలోకంలో ఉన్నారు. పరలోకంలో వాళ్ళందరూ చేసేటువంటి పని ఏంటి? రాబోయేటువంటి అధ్యాయాలను మనం చూస్తాం. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు పరలోకంలో, మనందరి కోసం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అది మనం చూడబోతున్నాం. సో పునీత అనేటువంటి పదం మీకు ఎక్కడ కనిపించినా సరే అదంతా కూడా కాథలిక్ చర్చ్. మీరు ఉదాహరణకి స్కూల్స్ చూసే ఉంటారు, సెయింట్స్ అని. సో సెయింట్ మేరీస్, సెయింట్ మాథ్యూస్, సెయింట్ లూకా, లేదా సెయింట్ జాన్ ద బ్యాప్టిస్ట్. సో ఇట్లా సెయింట్ అనేటువంటి పదంతో ఏం కనిపించినా కూడా అవన్నీ క్యాథలిక్ చర్చికి సంబంధించినటువంటి హాస్పిటల్స్, స్కూల్స్, చర్చెస్ అన్నమాట. సో వీరికి వేగు చుక్క అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో పునీత మత్తయ్య గారు అని అంటున్నామంటే, పునీత మత్తయ్య గారు ఆల్రెడీ ఒక వేగు చుక్క అయ్యారు. పునీత లూకా గారు ఉన్నారు, ఆయన ఒక వేగు చుక్క అయ్యారు. అలాగే నేను మంచిగా జీవించి చనిపోయినట్లయితే పునీత సృజన్ గారు అని కూడా అని అంటారు. నేను అవనేమోలే. సో ఒకవేళ అయ్యామనుకోండి, మనకు కూడా అలాంటి వేగు చుక్క. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరూ పునీతులు అవ్వాలనేది దేవుని యొక్క కోరిక. అది కథోలిక శ్రీసభ గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. కొంతమంది మంచిగా జీవించి ఉండొచ్చు, వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లభించి ఉండకపోవచ్చు. బట్ అందుకని మనం చూడండి, సకల పునీతుల పండుగ నవంబర్ మొదటి వారంలోనే జరుపుకుంటాం, మొదటి 2 రోజుల్లోనే. సకల పునీతుల పండుగ అంటే ఏంటి? నీకు పునీత పట్ట అనేది వచ్చినా రాకపోయినా మీరందరూ పరలోకంలో ఉన్నట్లయితే వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగే సకల పునీతుల పండుగ. ఆ సకల పునీతుల్లో మీ తాతలు ఉండొచ్చు, ముత్తాతలు ఉండొచ్చు, మీ ఇంట్లో చనిపోయిన వారు ఉండొచ్చు, మా ఇంట్లో చనిపోయిన వారు కూడా ఉండొచ్చు. సో మనం కూడా అలా ఉండాలి అని అంటే, మనం కూడా దేవుని సన్నిధిలో వేగు చుక్కగా ఉండాలి అని అంటే మనం కూడా మంచిగా జీవించాలి. అదే ఆ మాటనే చెబుతూ, మీకు వినుటకు వినులో నుంచో దేవ సంఘం ఆత్మ ఏం బోధించడంలో శ్రద్ధగా ఆలకింపుడు. ఆ మాట చెప్పినప్పుడు ముందుగాని వెనుకగాని ఒక కీవర్డ్స్, ఒక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మాట ఉంటుందని చెప్పాను. దానికి మనం కీర్తనల్లో మాటను చూసాము. మనం చూసినట్లయితే ఎఫెసుకు రాసిన దాంట్లోనేమో ఏదైనా తోట గురించి మాట్లాడాడు. ఆ తర్వాత స్ముర్నాకు రాసిన దాంట్లో కూడా ఏదైనా తోట గురించి మాట్లాడాడు. పెర్గమాకు రాసిన దాంట్లోనేమో నంబర్స్, అక్కడ మోషేకి సంబంధించి మన్నా అయితేనేమి, 10 ఆజ్ఞల ఫలకాలు అయితే దాని గురించి మాట్లాడారు. ఇక్కడ తీర్థైరాకు వచ్చేసరికి మళ్ళీ రెండు విషయాలు. ఒకటి యెజబెల్ అనే స్త్రీ, ఆ చరిత్ర గురించి మాట్లాడాడు. అలాగే కీర్తనల గ్రంథంలో మెస్సయ్యకు ఉన్నటువంటి వాగ్దానం గురించి కూడా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇది తీర్థైరాకు సంబంధించినటువంటి విషయం. ఇక సార్దిసుకు సందేశాన్ని రాస్తూ ఉన్నాడు. సార్దిసుకు సందేశం, ఇది 3వ అధ్యాయం ప్రారంభమవుతుంది. సో సార్దిసు అనేటువంటి పట్టణం కూడా చాలా ముఖ్యమైనది. ఈ సార్దిస్ అనేటువంటి పట్టణానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఇది కొండ మీద కట్టారు, బాగా కరెక్ట్గా హిల్ టాప్ మీద ఉంటుంది అనమాట ఈ యొక్క టౌన్ అనేది. తర్వాత ఈ సార్దిస్ పట్టణంలో కూడా ఎంపరర్ వర్షిప్ అనేది ఉండేది, అంటే సీజర్కి ఒక దేవాలయం అనేది ఉండేది. అలాగే నేచర్కి సంబంధించినటువంటి, అనగా ప్రకృతి దేవత కూడా ఒక ఆమె అక్కడ ఉండేది ఈ సార్దిస్ పట్టణంలో. 1 సెకండ్. మూడో అధ్యాయం 1వ వచనం. సార్దిసు సంఘదూతకి ఇట్లు రాయము, దేవుని సప్త ఆత్మలను సప్త తారకలు కలవని సందేశం అది. మీ కృత్యములు నాకు తెలియను, మీరు మృతజీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందుతారని నాకు విదితమే. సో ఇక్కడ దేవుని సప్త ఆత్మలను సప్త తారకలను కలువని సందేశం ఇది. యేసుక్రీస్తు ఇంకో 2 టైటిల్స్ ఇక్కడ రివీల్ అయినాయి. దేవుని సప్త ఆత్మలు కలిగిన వ్యక్తి. దేవుని యొక్క సప్త ఆత్మలు అని అంటే పవిత్రాత్మను నిండుగా కలిగినటువంటి వ్యక్తి. అలాగే సప్త తారకులు అని అంటే మనం ఇంతకుముందు చెప్తున్నాం 7 మంది బిషప్లు. సో అదే అనమాట. మీ కృత్యములు నాకు తెలియను, మీరు మృతజీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందుతారని నాకు విదితమే. ఆ రోజు అప్పట్లో జరిగినటువంటి ఒక యుద్ధంలో ఈ పట్టణం అంతా కూడా నాశనం అయిపోయింది, కానీ అక్కడ నుంచి మళ్ళీ జనాలు బతికే ఉన్నారు అనేటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఈ మాట, ఇది ఒక సామెతలాగా అక్కడ పుట్టిందనేది ఒక హిస్టరీ అన్నమాట. సో కనుక మేల్కొనుడు, 2వ వచనం. కనుక మేల్కొనుడు, అంతయు నశింపక మునిపే మిగిలి ఉన్న దానిని బలపరుచుకొనుము. ఏలైనా మీరు అనర్చున్నది నా దేవుని దృష్టిలో ఇంకను
సమగ్రము కాదు. సో ఇప్పుడు మీరు మేల్కోండి. ఇప్పటి వరకు మీరు ఎంతో కొంత చేస్తున్నారు, కానీ అది సరిపోదు. దేవుని దృష్టిలో అది ఇంకా సమగ్రం కాదు. అది ఇంకా చాలా ఎక్కువగా చేయాలి మీరు, కానీ మీరు ఇంకా కొంచెం మాత్రమే చేస్తున్నారు. 3వ వచనంలో అంటున్నాడు, కనుక మీరు ఏమి బోధింపబడినదో, మీకు ఏమి బోధింపబడినదో దాన్ని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకం ఉంచుకున్నాడు, దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొననిచో నేను దొంగవలే వచ్చి మీపై పడదను, నేను ఎప్పుడు వచ్చుచున్నది కూడా మీరు ఊహింపలేరు. సో ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ముందుగానే చెప్పినట్టు మంచి చెప్తాడు, తర్వాత హెచ్చరిక చెప్తాడు. అక్కడ ఏముంది, మీ దగ్గర నెగిటివ్ ఏముంది, దానికి ఎలాంటి శిక్ష ఉండబోతుంది అనేది కూడా చెప్తాడు. సో అంటున్నాడు, మీరు ఇంతకుముందు దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు మీరు ఎట్లు వింటిరో, ఎంత ఆసక్తితో విన్నారో దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు దానికి అనుగుణంగా ఇప్పుడు జీవించకపోతే నేను దొంగలాగా వచ్చి మీ మీద పడతాను. దొంగలాగా రావడం అనేటువంటి ఆ ఇడియం, ఆ యొక్క నానుడి అంటారు చూడండి, అది రాగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రెండో రాకడా. సో రెండో రాకడా అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒకవేళ మీరు ఇప్పుడు మారు మనసు పొందకపోయినట్లయితే నేను వచ్చినప్పటికీ మీరు సిద్ధంగా ఉండరు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కానీ సార్దీసులోని మీలో కొందరు మాత్రం తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు, వీరు ధవల వస్త్రములతో నాతో ఏతించెదరు, అందుకు మీరు అర్హులు. సో మీ దగ్గర కొంతమంది మంచిగా ఉన్నారు, చెడుగా ఉన్నారు, ఓకే. కానీ మంచిగా ఉన్న వాళ్ళు మాత్రం సార్దీసులో ఎలాంటి చెడు అలవాట్లకి, చెడు మార్గాల వైపు చెడు మార్గాల వైపు మీరు వెళ్ళలేదు, కాబట్టి మీరు అందుకు అర్హులే. మీరు ధవల వర్ణ వస్త్రాలు ధరించి పరలోకంలో నాతో పాటు కనిపించడానికి మీరు సిద్ధం కండి అని చెబుతున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు 5వ వచనం, ఇది కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే 6వ వచనంలో ఏమన్నా, మీకు వీణులో నుంచో దైవ సంఘంలో ఆత్మ ఏం బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు అని. ఆ మాట అన్నాడంటేనే ఇంతకుముందు చెప్పుకున్నట్లు ముందుగానే వెనక కానీ ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. 5వది కీ పాయింట్ అనమాట. ఏమంటున్నాడంటే, జయమును పొందిన వారందరూ ఇట్లే ధవల వస్త్రధారులు అయ్యేతారు, సజీవుల గ్రంథము నుండి వారి నామములను తొలగింపను, నా తండ్రి యొక్క దేవుని సమక్షమున ఆయన దూతల సముఖమున వారు నా వారిని బాహాటంగా ప్రకటించేదను. సో ఇప్పటి వరకు ఏం జరిగిందంటే, పాత నిబంధనను కోట్ చేస్తూ వచ్చాడు సగం సంఘాల వరకు. మిగిలిన సంఘానికి వచ్చేసరికి ఇది ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అనే దాన్ని కీవర్డ్స్గా తీసుకొని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, సజీవుల గ్రంథం నుంచి అలాంటి వారి పేర్లను తొలగించను. ఎలాంటి వారు? వారు చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, వారు ఎన్ని చెడు చేయడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఆ చెడు మార్గంలో వెళ్ళరు. అలాంటి వారికి నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. అదేంటంటే, వారి యొక్క పేర్లు అనేవి సజీవ గ్రంథం నుంచి తొలగించబడదు. అలాగే నా తండ్రి యొక్క దేవుని సమక్షంలో వీరు నా వారు, వీరు నా తరపున నిలిచిన వారు, వీరు బలంగా నిలిచిన వారని నేను సాక్ష్యం ఇస్తానని యేసుక్రీస్తు చెబుతున్నాడు. అలాంటి సాక్ష్యం ఈరోజు నువ్వు నేను పొందాలి. అలాంటి సాక్ష్యం పొందాలి అని అంటే ఒక 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 సత్యం వైపు నిలబడి ఆ సత్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఒక సత్యం అనేది తెలుసుకున్నాం, ఆ సత్యానికి స్టాండ్ ఫర్మ్ అయి ఉండాలి. మనం దాంట్లో నుంచి తప్పిపోకూడదు. సో అలా నిలబడి మనము దేవుని ఎదుట నిలిచినట్లయితే చుట్టూ ఉన్నటువంటి సమాజం ఏమైనా అనుకోనివ్వండి, నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, అయ్యో వీడేంటి నాతో కలిసి తాగట్లేదు, వీడు నాతో కలిసి సిగరెట్లు తాగట్లేదు, నాతో కలిసి తిరగట్లేదు, నాతో కలిసి చెడులో పాలు పంచుకోవట్లేదు, నాతో కలిసి అన్యాయంలో పాలు పంచుకోవట్లేదు అని వాళ్ళు ఎన్నైనా అనుకోనివ్వండి. కానీ నువ్వు న్యాయం వైపు, దేవుడు చెప్పినటువంటి మాటల వైపు నిలిచి ఉన్నట్లయితే నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. సో అంతకు మించి గొప్ప ధన్యత ఈ ప్రపంచంలో ఏది ఉండదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది సార్దీసుకి దేవుడు పంపినటువంటి సందేశం. ఆ తర్వాత ఫిలదెల్ఫియాకు దేవుడు పంపినటువంటి సందేశం. ఫిలదెల్ఫియా అనేది కూడా ఒక సంఘం. ఈ సంఘంలో క్రీస్తు శకం దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప భూకంపం వచ్చింది అనేది హిస్టారికల్గా ప్రూవ్ అయ్యింది. సో హిస్టారికల్ రైటింగ్స్లో కూడా అది ఉందన్నమాట. ఎర్త్ క్వేక్ అనేది చాలా గొప్ప స్థాయిలో వచ్చింది అనేది. సో ఆ సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఫిలదెల్ఫియా సంఘదూతకి ఇట్లు రాయము, 7వ వచనం, పవిత్రుడును సత్యవంతుడును అగు అని సందేశం ఇది, దావీదు తాళపు చెవి ఆయన వద్ద ఉన్నది, ఇతరులు మూయలేకుండా ఆయన తెరవగలడు, ఇతరులు తెరవలేకుండా ఆయన మూయగలడు. సో ఈ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది? యెషయా గ్రంథంలో 22వ అధ్యాయంలో 22వ వచనంలో కనిపిస్తుంది. అంటే ఆ దావీదు అధికారం అనేది ఎవరి చేతిలో ఉంది? మెస్సయ్య అనేది ప్రూవ్ అవ్వాలి. సో మెస్సయ్యకు ఉండేటువంటి అధికారం ఏంటి అని అంటే, ఆ యొక్క దావీదు తాళపు చెవి, అంటే ఆ రాజ్యం యొక్క తాళపు చెవి. అది ఈయన మూసాడంటే ఎవరు తెరవలేరు, ఈయన తెరిచాడంటే ఇక ఎవరు మూయలేరు. అలాంటి గొప్ప అధికారం ఆయన దగ్గర ఉంది అని చెబుతూ అంటున్నాడు.
8వ వచనంలో, మీ కార్యములు నాకు తెలియను, మీకు మీకు కొలది శక్తి మాత్రమే కలదని నాకు తెలియను, ఆయనను నా ఉపదేశములను మీరు అనుసరించితే మీరు నా నామమును నిరాకరింపలేరు. మీ ఎదుట నేను ఒక ద్వారమును తెరిచి తిని అన్యులు దానిని మూయజాలరు. సో ఒక ద్వారాన్ని నేను మీ ముందు తెరిచాను. మీరు ఏమేం చేస్తున్నారో గొప్ప విషయాలు అవన్నీ నాకు తెలుసు. అలాగే నేను ఒక ద్వారాన్ని తెరుస్తున్నాను. ఆ ద్వారం ఏంటి? దావీదు యొక్క రాజ్యపు యొక్క ద్వారము. దావీదు ఏ రాజ్యం కోసం అయితే పాటుపడ్డాడో, సొలొమోను ఏ రాజ్యం కోసం అయితే పాటుపడ్డాడో, ప్రవక్తలందరూ కూడా ఏ రాజ్యాన్ని అయితే వాళ్ళు ప్రవచించి ఉన్నారో ఆ రాజ్యం యొక్క తాళపు చెవులు నేను తెరుస్తూ ఉన్నాను. ఆ రాజ్యం యొక్క తలుపులు నేను తెరుస్తూ ఉన్నాను. మీరు ఇప్పుడు దాంట్లోకి ప్రవేశించడానికి సిద్ధం కండి అన్నట్లుగా చెబుతూ ఉన్నాడు. ఇంకా అంటున్నాడు 9వ వచనం, సైతాను అనునాయులని తాము యూదులను చెప్పుకొందురు, కానీ నిజమునకు వారు అటువారు కాదు, వారు అసత్యవాదులు. యూదుల గురించి మళ్ళొక మారి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చూడండి, వాళ్ళు సైతాను అనునాయులు తాము యూదులమని చెప్పుకొందరు. యూదులని చెప్పుకునే వాళ్ళు ఎవరు? అక్కడ సైతానుని అనుసరించేటువంటి వాళ్ళు యూదులమని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికి వాళ్ళు అటువారు కాదు, వారు అసత్యవాదులు. వారు మీ వద్దకు వచ్చి మీ పాదములపై పడి మీకు నమస్కరించినట్లు చేయుదును, నేను మిమ్ము ప్రేమించునని వారందరూ తెలుసుకొనగలరు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎంత ఎంత గట్టి విషయం ఇది. ఈ మాటలో ఎంత గంభీరత దాగి ఉందో మీకు అర్థమవుతుంది. చూడండి, వారు మీ వద్దకు వచ్చి, అనగా యూదులు మీ వద్దకు వచ్చి మీ పాదములపై పడి మీకు నమస్కరించినట్లు చేసేదాన్ని, అనగా క్రైస్తవులకి. కొత్తగా క్రైస్తవులైన వారికి యూదులు వచ్చి వీళ్ళ పాదాల మీద పడటమా? ఆలోచించండి, ఎంత దారుణమైన విషయం. పాత నిబంధనలో మనం చూసినట్లయితే యూదులు దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తులు. సో బిలాము బాలాకు దాంట్లో చూసాము, మనం పరిశీలించాము. ఈ దేవుడి యొక్క ప్రజల మీదకి ఒక శాపాన్ని చెబుదామంటే కూడా రానివ్వకుండా అడ్డుకున్నటువంటి దేవుడు. అలాంటి దేవుడు ఈరోజు వీళ్ళని పక్కన పెడుతున్నాడు. ఎందుకని? యేసుక్రీస్తు చెప్పడం మనం విన్నాము. గుర్తుందా మీకు? బైబిల్లో చదివింది ఒక మాట విన్నారా? కడపటివారు మొదటివాడగుదురు, మొదటివారు కడపటివారగుదురు. మొదటివారు అంటే ఎవరు? మొదటివారు అంటే యూదులు. దేవుడు మొదటగా ఎన్నుకున్నది ఇజ్రాయేల్ దేశాన్ని, ఇజ్రాయేల్లో ఉన్నటువంటి 12 తెగలను. ఆ 12 తెగల ద్వారా వచ్చినటువంటి ప్రజలను, వాళ్ళను మొదటగా ఎన్నుకొని వారి మధ్యలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలను చేసి, వాళ్ళకే రాజులను నియమించి, వాళ్ళకే ప్రవక్తలను పంపించి, వాళ్ళ దగ్గరికి యేసుక్రీస్తు సైతం వచ్చి, వాళ్ళ దగ్గరికి అపోస్తలులు సైతం వచ్చి ఇంత కష్టపడ్డాడు వాళ్ళ కోసం, మొదటి వారి కోసం. కానీ వాళ్ళు వినలేదు. యేసుక్రీస్తును అంగీకరించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? మొదటివారు కడపటివారు అయ్యేటట్టు చేశాడు. కడపటివారు మొదటివారు అయ్యారు. అంటే తర్వాత వచ్చినటువంటి క్రైస్తవులు యూదులను మించిపోయి దేవుని దగ్గర అత్యంత ప్రేమ పాత్రులుగా, ఒక యాజక బృందముగా, మనం మొదటి అధ్యాయంలో చదివాం, యాజక బృందముగా ఇప్పుడు మనం మారాము. యూదులు ఇప్పుడు మనల్ని అనుసరించాల్సినటువంటి సమయం వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజుల్లో అందరూ హోలీ ల్యాండ్ టూర్ అని చెప్పేసి హోలీ ల్యాండ్కి వెళ్ళి అక్కడ మట్టి, అక్కడ నీళ్లు తెచ్చుకుంటున్నారు కదా. ఆ ల్యాండ్ని దేవుడు క్రీస్తు శకం 70లో శపించాడనే విషయం మీకు తెలుసా? ఓకే, నేను కాదునని అక్కడ యేసుక్రీస్తు తిరిగాడు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయని అర్థం చేసుకోవడానికి అక్కడికి మనం వెళ్ళి రావచ్చు. కానీ మనం ఉన్నటువంటి ప్రాంతం కంటే, మన చర్చ్ ఉన్నటువంటి ప్రాంతం కంటే అది గొప్పది కాదు. ఎందుకంటే అల్టిమేట్గా పాత నిబంధనతో పోలిస్తే కొత్త నిబంధనే గొప్పది. అది ఏ విషయంలో అయినా సరే పాత నిబంధనతో పోలిస్తే పాత నిబంధన అనేది కేవలం ఒక నీడ మాత్రమే. ఆ నీడకు ఉన్నటువంటి అసలు విషయమే కొత్త నిబంధన. ఉదాహరణకు పాత నిబంధనలో వాళ్ళు బలులు అర్పించేవారు, గొర్రెపిల్లని అర్పించేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గొర్రెపిల్లిగా బలి అయ్యాడు. సో యేసుక్రీస్తు అనే నిజమైన వ్యక్తికి నీడ పాత నిబంధనలోని బలి. సో ఆ లెక్కన ఆలోచిస్తే పాత నిబంధనలోని ప్రతీది కూడా కొత్త నిబంధనలో దానికి జస్ట్ ఛాయ మాత్రమే. సో పాత నిబంధనలో ఏది కొత్త నిబంధన కంటే గొప్పది కాదు. సో కొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవుల కంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులు గొప్పవారు కాదు. ఏ విషయంలో? విశ్వాసం విషయంలో. బహుశా వాళ్ళు వేరే విషయాల్లో మేబీ నెంబర్ 1 అయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ విశ్వాసం విషయంలో మనము అన్యులమై ఉండి కూడా యావే దేవుణ్ణి, ఆయన ఆజ్ఞలను, యేసుక్రీస్తును, ఆయన ప్రవక్తలను, పాత నిబంధన ప్రవక్తలను అన్నింటిని మనం యాక్సెప్ట్ చేశాం. కానీ వాళ్ళు యూదులై ఉండి కూడా యావే దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తును వాళ్ళు తిరస్కరించారు. ఇంకా మనకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు ఏ విధంగా అవుతారు? అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు చూడండి, వారు మీ వద్దకు వచ్చి మీ పాదములపై పడి మీకు నమస్కరించినట్లు చేయదును, నేను మిమ్ము ప్రేమించునని వారు అందరూ తెలుసుకొనగలరు. సో అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని. ఎందుకంటే వాళ్ళని 4000 సంవత్సరాల పాటు నడిపిస్తే, 4000 సంవత్సరాల పాటు నడిపించిన తర్వాత దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తే కుమారుణ్ణి చంపేశారు వాళ్ళు. కానీ మనము
ఆ కుమారుడు మన మధ్యకు రాకపోయినప్పటికీ, యేసుక్రీస్తు ఇండియా రాలేదు, యేసుక్రీస్తు హైదరాబాద్ రాలేదు, కానీ యేసుక్రీస్తు పంపినవారు కొన్ని కొన్ని పదుల తరాలు, కొన్ని వందల తరాలు పోయింటాయి మధ్యలో. ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని తరాల తర్వాత ఈరోజు నేను కూడా క్రీస్తుని అంగీకరిస్తున్నాను అంటే వాళ్ళ విశ్వాసం కంటే నా విశ్వాసం ఎంత గొప్పది. అన్యుల విశ్వాసము యూదుల విశ్వాసం కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దది. ఎందుకంటే వాళ్ళు ఏమి చూడకుండానే, అన్యులు పాత నిబంధనల ప్రవక్తలను చూడలేదు, మోషేను చూడలేదు, వాళ్ళు అన్న సముద్రం దాటి వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఏమి చూడలేదు. వాళ్ళు చూసిందల్లా కేవలం యేసుక్రీస్తు శిష్యులను మాత్రమే. అన్యులు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు కూడా పట్టణం దాటి ఏం వెళ్ళలేదు. ఇజ్రాయెల్ దేశం ఆ బౌండరీస్లోనే ఉన్నాడు. మేబీ అక్కడ రోమన్ కాలనీస్ ఉన్నాయి, తర్వాత వేరే జాతులకు సంబంధించినటువంటి కాలనీస్ ఉన్నాయి, కానీ అల్టిమేట్గా ఆయన ఇజ్రాయెల్ దేశం దాటి ఎక్కడ బయటికి పోయి ఎక్కడ చెప్పలేదు సువార్త. కానీ ఆయన శిష్యులు చెప్పారు. అంటే యేసుక్రీస్తు కూడా కాదు, యేసుక్రీస్తు శిష్యులు చెబితే నమ్మినటువంటి వ్యక్తులం మనం యేసుక్రీస్తుని. చూడండి ఎంత గొప్ప విషయం. దేవుని విశ్వాసం విషయంలో యూదులు మనతో పోటీ పడలేరు. విశ్వాసం విషయంలో మనం యూదుల కంటే గొప్ప వాళ్ళం. అందుకని యేసుక్రీస్తు యూదులను తీసుకొని వచ్చి అన్యుల పాదాల వద్ద పడేసినట్లు చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు మొదటివారు కడపటివారు అగుదుడు, కడపటివారు మొదటివారు అగుదును అని అన్నాడు. ఇంకా అంటున్నాడు 10వ వచనంలో, సహనమును ప్రదర్శింపుడను నా శాసనమును మీరు పాటించుతారు కదా, కనుక భువి అందలి ప్రజలను పరీక్షింప ఆసన్నము క్లిష్ట గడియల నుండి నేను మిమ్ము రక్షించును. నేను ఉపోద్ఘాతంలోనే చెప్పాను. సో క్రిస్టియన్స్ని దేవుడు రోమా యూద యుద్ధంలో ఎలా రక్షించాడు? యేసుక్రీస్తే చెప్పాడు. 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఆ కాలం వచ్చింది అని అర్థమవగానే, దానియేలు చెప్పినటువంటి ఆ అపరిశుద్ధమైనది వచ్చి దేవాలయంలో ఉంది అనగానే మీరు కొండలకు పారిపోండి అని చెప్పాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు అదే చేశాడు. సహనమును ప్రదర్శింపుడను నా శాసనమును మీరు పాటించుతారు కదా, కనుక భూమి అందరి ప్రజలను పరీక్షింప ఆసన్నమగు క్లిష్ట గడియల నుంచి నేను మిమ్ము రక్షించును. ఒకసారి చూద్దాం మత్తయి శుభవార్త 24వ అధ్యాయం. చూడండి 24వ అధ్యాయం 15వ వచనం. ప్రవక్తయగు దానియేలు వచించిన భయంకర వినాశమును పరిశుద్ధ స్థలమును నిలిచి ఉండటం చూచెదరు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వత ప్రాంతములకు పారిపోవలను. సో యేసుక్రీస్తు చెప్పిన విషయమే ఇది. సో వీళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు రక్షించాడు ఆ విధంగా. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో అది రక్షింతును. 11వ వచనం, నా ఆగమనము సమీపించుచున్నది, ఉన్నదానిని బదిలపరచుకొనుడు, మీ విజయ సూచకమగు బహుమానమును ఎవరును అపహరింపకుండా చూసుకొనుడు. సో నా ఆగమనం సమీపించుచున్నది. అప్పుడు రోమా యూద యుద్ధంలో మిమ్మల్ని కాపాడాను, ఓకే అది అయిపోయింది. ఇప్పుడు అసలు తిండి రాబోతుంది, అది రెండవ రాకడ. సో దానికి జాగ్రత్తగా ఉండండి. మీ బహుమానం ఏదైతే ఉందో దాన్ని మీరు కాపాడుకోండి. సో ఉన్నదాన్ని మీరు పదిలపరచుకోండి. మీకు విశ్వాసం ఉంది, నేను చెప్పిన మాట విని మీరు ఆ రోజు కొండల్లోకి వెళ్ళి మీరు ప్రాణాలను దక్కించుకున్నారు, మిమ్మల్ని నేను రక్షించాను ఆ విధంగా. సో ఇప్పుడు నేను మళ్ళీ మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ విశ్వాసాన్ని పదిలపరచుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వస్తానో మళ్ళీ తెలియదు, రెండో రాకడ వచ్చినప్పుడు సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మీ విశ్వాసాన్ని పదిలపరచుకోండి అని చెప్తున్నాడు. తర్వాత 12వ వచనంలో 13వ వచనంలో ఏమంటున్నాడు, నీకు వింతకు వినుచు దైవ సంఘంలో ఆత్మ ఏం చెప్తున్నదో శ్రద్ధగా ఆలకింపుడు అని 13వ వచనంలో ఉంది. సో అల్టిమేట్గా దాని ముందున్న వచనం కీ ఇంపార్టెంట్ విషయం. 12వ వచనం, గెలుపొందిన వానిని నా దేవుని ఆలయమునకు మూల స్తంభముగా చేయుదును, ఇక ఎన్నటికి అతడు దానిని వీరువాడు, అతనిపై నా దేవుని నామమును లిఖింతును, దివ్యలోకంలోని నా దేవుని నుండి అవతరించు నూతన యెరూషలేము పట్టణ నామమును, నా దేవుని పట్టణ నామమును కూడా దానిపై రాయుదును, నా నూతన నామధేయమును కూడా రాసేదను. జాగ్రత్తగా మీరు యేసుక్రీస్తు గారు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకొని ఇప్పుడు గట్టిగా ఫిర్మ్గా నిల్చుంటారో దేవునిలో, వారిని ఏం చేస్తాడంట, పరలోకంలో నిర్మించబోయేటువంటి దేవాలయానికి పునాదిగా ఉంచుతాడంట, ఒక స్తంభముగా చేస్తాడంట. ఏమంటున్నాడు చూడండి, మూల స్తంభంగా చేస్తాడు, ఉత్త స్తంభం కూడా మూల స్తంభంగా చేస్తాను అంటున్నాడు. అంతేకాదు ఇంకా అంటున్నాడు, దివ్యలోకంలోని నా దేవుని నుండి అవతరించు నూతన యెరూషలేము పట్టణ నామమును. ఇది వినగానే చాలా సంతోషం అనిపిస్తుంది. నా దేవుని పట్టణ నామమును కూడా వానిపై రాయుదును, నా నూతన నామధేయమును కూడా రాసేదను. ఏంటి ఆ నూతన యెరూషలేము? పాతది ఆల్రెడీ యెరూషలేము ఉంది,
పాత యెరూషలేము ఉండగా నూతన యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడంటే ఏమర్థమవుతుంది మనకి? పాత యెరూషలేము గతించిపోతుంది. చూడండి, పాత నిబంధన అనేది ఉండగా కొత్త నిబంధన అనే మాట తీసుకొచ్చాడు, నూతన నిబంధన అనే మాట తీసుకొచ్చాడు. ఏమైంది? పాత నిబంధన ఫ్లిప్ అయిపోయింది, ఆగిపోయింది. అలాగే పాతది దేన్నైతే దేవుడు మూసేస్తాడో దాని స్థానంలో కొత్తది తెరుచుకుంటుంది. పాతదంతా కూడా యెరూషలేము అనేటువంటి పట్టణం. దేవుడు దాన్ని ఒక భార్యగా చేసుకొని దానిలోని ప్రజలను కాపాడాలని ఆయన ట్రై చేశాడు, కానీ వాళ్ళు మాట వినలేదు. ఇప్పుడు అందుకే ఆయన ఇంకొక కొత్త దానికి మార్గం తెరిచాడు, అదే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము ఈజ్ నథింగ్ బట్ చర్చ్, ది క్యాథలిక్ చర్చ్. సో ఆ క్యాథలిక్ చర్చ్లో మీరు ఉంటారు. నా దేవుని పట్టణ నామమును కూడా దానిపై రాయుదును. సో ఆ చర్చ్లో మీరు ఉంటారు, ఆ సెయింట్స్ అనేటువంటి ఆ సాక్షి సమూహంలో మీరు ఉంటారు. పునీత పౌలు గారు చాలా చక్కగా చెప్తారు, హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయంలో, ఈ మహాసాక్షి సమూహము మనలను ఆవరించి ఉన్నందున నిశ్చయముగా మనం ముందుకు పరిగెడదాము అని అంటాడు. మహాసాక్షి సమూహము ఏంటిది? ఆ సమూహం పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు. ఇది రాబోయేటువంటి అధ్యాయంలో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో. కొంచెం వెయిట్ చేయండి, దేవదూతలు ఉన్నారా, పరలోకంలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రేయర్ చేస్తారా, ఒకే చర్చ్ ఉందా, ఇదంతా కూడా 4-5 అధ్యాయాల్లో మనం ధ్యానిస్తాం, తొందరపడద్దు. సో ఇది ఫిలదెల్ఫియా చర్చ్కి దేవుడు రాసినటువంటి సందేశం. ఇక లవోదికయ సందేశం, ఇది చివరి సంఘం, 7వ సంఘం. దానికి ఏం చెప్తున్నాడు చూద్దాం. 14వ వచనం, లవోదికయ సంఘదూతకి ఇట్లా రాయము, విశ్వాసపాత్రుడును సత్యవాదియును సాక్షియును దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అను అనే సందేశం ఇది. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ఇక్కడ తనను తాను మళ్ళీ కొన్ని టైటిల్స్తో పరిచయం చేసుకున్నాడు. నెంబర్ 1 విశ్వాసపాత్రుడు, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పనిని ఆయన పూర్తి చేశాడు. ఇది మనం కూడా పెంచుకోవాల్సినటువంటి ఒక గుణం. 2వది సత్యవాదిని, ట్రూ. యేసుక్రీస్తు అనుకైనా నేనే మార్గమును జీవమును సత్యమును. సో ఆ సత్యవాది అయినటువంటి వ్యక్తి. సాక్షియును, దేవుని సృష్టికి ఆయన సాక్షి. ఆ సాక్షియును అలాగే దేవుని సృష్టికి ఆదియును ఆయన. దేవుని సృష్టిలో కూడా ఆయన పాలు పంచుకున్నాడు. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు లేకుండా ఏది కలగలేదు అని చెప్పి మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చాలా చక్కగా చదువుతాం. అదే యోహాను గారు మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా రిపీట్ చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆదియునైనా ఆమెన్ అను అనే సందేశం ఇది. ఆమెన్ అనేటువంటి వ్యక్తి, అగునుగాక అనేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే యేసుక్రీస్తు. ఆయన సందేశం ఇది. అయితే ఇక్కడ ఇంకొక బ్యాక్ డ్రాప్ ఏంటంటే, లవోదికీయ సంఘానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, ఆ లవోదికీయ టౌన్లో చాలా ఎక్కువగా గోల్డ్ ఎక్కువగా ఉండేది. అంతేకాకుండా లవోదికీయలో ఆ రోజుల్లో ఒక పెద్ద బ్యాంక్ ఉండేది. సో ఆ బ్యాంక్ ప్లస్ గోల్డ్, దానికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అరేండి అనమాట. అది కాకుండా లవోదికీయలో ఆల్రెడీ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇది, ఈ లవోదికీయ. సో దానికి అంటున్నాడు 15వ వచనంలో, నీ కృత్యములు నాకు తెలియను, నీవు చల్లగానైనాను వేడిగానైనాను లేవు, నీవు ఆ రెండిలో ఏదో ఒకటైనాను ఎంతో బాగుండేది. నీవు చల్లగానైనాను వేడిగాను లేక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుంచి ఉమివేయబోచున్నాను. సో అక్కడ ఉన్నటువంటి ఒక టెంపరేచర్ బ్యాక్గ్రౌండ్ని తీసుకున్న ఎగ్జాంపుల్గా దేవుడు వివరిస్తున్నాడు. నువ్వు అయితే చల్లగా ఉండాలి లేదా వేడిగా ఉండాలి, కానీ నువ్వు మధ్యలో నడుస్తూ ఉన్నావు. సో ఇది ఈ రోజుల్లో మనందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. అయితే నువ్వు దేవునిలో ఉండాలి లేదా సైతాన్లో ఉండాలి. నువ్వు దేవునిలో ఉన్నావు అనుకో, అసలు ఏ టెన్షన్ లేదు, ప్రశాంతంగా ఉందంట. లేదా పోయి సైతాన్లో ఉన్నావు, ఇంకా నువ్వు ఎట్లా తిరిగి రావు, దేవుడేదో నీ మీదకి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎట్లా తీసుకొద్దామని. ఎందుకంటే నేను దేవునికి బిడ్డలను కదా, సో మనల్ని అంత ఈజీగా వదులుకోలేడు ఆయన. సరే, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తారు. సైతాన్ దగ్గర ఉంటే సరే, అది ఆధారణ వదిలేసేది. కానీ నువ్వు మధ్యలో ఉన్నావు, ఇటు దేవుని పడవలో కాలు పెట్టావు, ఇటు సైతాన్ పడవలో కాలు పెట్టావు, రెండిట్లో కలిసి వెళ్తూ ఉంటావు. నువ్వు క్రైస్తవుడివి, ఆదివారం చర్చికి వెళ్తావు, అదే ఆదివారం రోజు రాత్రి సారాయి తాగుతావు. నువ్వు క్రైస్తవుడివి, అదే ఆదివారం రోజు యేసుక్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తావు, అదే వ్యక్తివి నువ్వు మళ్ళీ బీడీలు తాగుతావు. సో ఇట్లాగా నువ్వు చెడు కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నావు. అట్ ఏ టైం మళ్ళీ యేసుక్రీస్తు దగ్గర ఉంటానంటున్నావు. సో రెండిటల్లో నువ్వు పడవలో కాలు పెట్టి నడుస్తున్నావు. సో ఇది మంచిది కాదు. నువ్వు ఒక వ్యభిచారంలో ఉంటున్నావు, మళ్ళీ దేవుని శరీర రక్తాలు స్వీకరిస్తున్నావు. దేవుని యొక్క మార్గంలో నడుస్తూనే మళ్ళీ ఇంకొకరికి అన్యాయం చేయాలని ట్రై చేస్తున్నావు, దొంగతనాలు చేయాలని ట్రై చేస్తూ ఉన్నావు, విశ్వాసం లేకుండా ఉండాలని ట్రై చేస్తూ ఉన్నావు, విశ్వాసులను కలవరపెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నావు. సో నువ్వు ఇటు వేడిగాను లేవు, ఇటు చల్లగాను లేవు. సో కాబట్టి నేను నిన్ను నా నోటి నుంచి
ఉమివేయబోచున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవ లేదని నువ్వు అనుకొందువు. కానీ నీవెంత దీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గుడ్డివాడవు. కనుక భాగ్యవంతుడకై నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారము కొనుగోలు చేయమని హితవు చెప్పుచున్నాను. సో ముందుగానే చెప్పుకున్నట్లుగా లవోదికయ అనే సంఘానికి అక్కడ గోల్డ్ ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బంగారం వ్యాపారం అనేది అక్కడ ఎక్కువగా జరుగుతుందని యేసుక్రీస్తు అంటున్నాడు. అందుకే నీ దగ్గర బంగారం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, గోల్డ్ ఉందని నువ్వు సంతోషపడుతున్నావు, కానీ నువ్వు అంత భాగ్యవంతుడు ఏం కాదు. అది భూలోకానికి సంబంధించింది. కానీ నువ్వు దేంట్లో నువ్వు గట్టిగా స్ట్రాంగ్ కావాలంటే చూడండి, నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారంను కొనుగోలు చేయమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వము మరుగు చేయుటకై వస్త్రధారణకు గాను ధవల వస్త్రములను కూడా కొనుగోలు చేయము. ధవల వస్త్రములు ధరించడం అంటే ఏంటి? అన్ని చెడు పాపాలను వదిలేసి మనము మంచి వ్యక్తులుగా, ఒక తెల్లని దుస్తుల్లో ధరించినటువంటి వ్యక్తులుగా ధవల వస్త్రాలు ధరించి దేవుని సన్నిధికి వెళ్ళాలి. అలాగే నీ దగ్గర డబ్బు ఉందనో, లేదంటే నా దగ్గర గోల్డ్ ఉందనో, ఈ రోజుల్లో చాలా మంది చూడండి, ఈరోజు నా దగ్గర డబ్బులు ఉందని నేను సంతోషపడుతుంటాను. కొంతమంది నా దగ్గర గోల్డ్ ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర పవర్ ఉంది, ఇట్లా అనేక రకమైనటువంటి వాటిల్లో సంతోషించడానికి ట్రై చేస్తుంటారు. కాదు, నువ్వు దేవునిలో సంతోషించగలగాలి. నువ్వు దేవుని యొక్క పవర్ నీ వెనుక ఉందా లేదా అనేది ముఖ్యం. సో దేవుని యొక్క పవర్ నీ వెనుక ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నిన్ను దేవుడు ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడం పెద్ద విషయమేమి కాదు. సో ఆయన అనుకోవాలి, కానీ ఒక క్షణంలో ఓడలు బండ్లు చేయగలడు, బండ్లు ఓడలను చేయగలడు. నా జీవితం కూడా అందుకు ఒక పెద్ద ఉదాహరణ. సో నా జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను, కానీ దేవుడు ఎప్పుడు కూడా నన్ను ఉన్నత స్థానంలో, నేను జీవించినటువంటి ప్రతి చోట కూడా ఉన్నత స్థానంలో ఉంచడానికి ప్రయత్నించాడు. ఇంకా అంటున్నాడు 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ కూడా గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక ఆసక్తి కలిగి పాపము నుంచి విముఖుడవు కమ్ము. నిన్ను శిక్షిస్తున్నానని నువ్వు బాధపడదు. దేవుడు మనల్ని కొన్నిసార్లు శిక్షించవచ్చు. ఎందుకనంటే ప్రేమించిన వాడికే కోపం కూడా ఉంటుంది. బాగా అబ్జర్వ్ చేయాలి. ఆ మాట చెప్పడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కొంతమంది అనుకుంటారు ఊరికే కోపడితే అది ప్రేమ ఎట్లా అవుతుంది అని అంటారు. కానీ ప్రేమించిన వాడికే కోపం వస్తుంది. బయట ఇప్పుడు నేను ఒక తప్పు చేస్తున్నా అంటే నా తండ్రికి, నా తల్లికి, నా ఇంట్లో వాళ్ళకి కోపం వస్తుంది, కానీ బయట రోడ్డు మీద పోయి వాడికి కోపం వస్తుందా? రాదు. వాడు ఒక కామెడీ లాగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు తాగి రోడ్డు మీద పడి పొరలాడుతూ ఉంటే నీ ఇంట్లో వాళ్ళు బాధపడతారు, కానీ బయట వాళ్ళు దాన్ని ఒక వీడియో తీసుకొని, ఈ రోజుల్లో రీల్స్ వచ్చినాయి కదా, ఆ రీల్స్లో ఒక కామెడీ పాట పెట్టి ఆడేసుకుంటారు. అంటే నిన్ను ప్రేమించిన వారికే నీ మీద కోపంగానే బాధగానే ఉంటుంది. దేవుడు ఇక్కడ ఆ రెండింటిని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. కొన్నిసార్లు కోపం ఎక్స్ప్రెస్ చేస్తాడు, కొన్నిసార్లు బాధ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏదో ఒక రోబోట్ లాగా ఫార్మాట్ చేయబడినటువంటి వ్యక్తి కాదు. ఆయనలో ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ని మనకు ఉంచాడు. సో ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో బాధ ఉంది. సో అదే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మార్గం తప్పితే నిన్ను శిక్షించడానికి కూడా వెనకాడు, శిక్షిస్తాడు. ఎందుకనంటే నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి. తర్వాత అంటున్నాడు, వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనాను నా స్వరం విని లోపలికి తలుపు తెరిచిన ఎడలో లోనికి వత్తును, వానితో కలిసి భుజింతును, అతడును నాతో భుజించును. సో ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే దివస ప్రసాదం గురించి యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట. దీని గురించి మరింత లోతుగా మనం రాబోయేటువంటి అధ్యాయాల్లో చర్చిస్తాము. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తలుపు తడుతున్నాను. నువ్వు నన్ను స్వీకరిస్తే నేను లోపలికి వచ్చి తినడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీతో కలిసి తినడానికి సిద్ధంగా ఉన్నాను. మరి తలుపు తడుతుంటే నువ్వు తెరవడానికి సిద్ధంగా ఉన్నావా అనేటువంటి విషయం గురించి క్వశ్చన్ చేస్తున్నాడు. 21వ వచనం కీ వచనం. ఎందుకంటే 22వ వచనంలో మీకు వీణులో నుంచో దైవ సంఘంలో ఆత్మ ఏం బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు అన్నాడు. సో 21వ వచనంలో అంటున్నాడు, గెలుపొందిన వానికి నా సింహాసనంలో నాతో కూర్చుండి అర్హతను అనుగ్రహించును. నేను అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనం ఆసీనుడైతేనే కదా. ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి? దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం మీద కూర్చునేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మనం దేవుని యొక్క వారసులం. మనం దేవునికి వారసులం కాబట్టి దేవుని ఆస్తి కూడా వారసులం. దేవుని ఆస్తి సింహాసనం అయితే ఆ సింహాసనం మన ఆస్తి కూడా. మనం కూడా వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటాం. గర్వంతో కాదు, మన తండ్రి అనేటువంటి వాత్సల్యంతో, మన తండ్రి అనేటువంటి మమకారంతో, ప్రేమతో వెళ్ళి కూర్చుంటాం. ఆయన కూడా అదే ప్రేమతో మనల్ని తీసుకొని ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాడు. ఇది దేవుడు 7 సంఘాలకు రాయించినటువంటి సందేశాలు. సో 2-3 అధ్యాయాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాం. ఇవి మన చర్చ్కి అలాగే మన జీవితాలకు కూడా చాలా రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు. ఈరోజు నిన్ను దేవుడి నుంచి దూరం చేసేందుకు చాలా రకాల ఆప్షన్స్ అందుబాటులో ఉండొచ్చు ప్రపంచంలో.
కానీ మనము వాటి వెనుక పరిగెత్తకూడదు. మనం దేవుని వెనుక పరిగెత్తాలి. దేవుడు అనేటువంటి గురువు వెనుక మనం పరిగెత్తినట్లయితే డెఫినెట్గా దేవుడు మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, ప్రతి సంఘంలో ఉన్నటువంటి పొరపాటును దేవుడు ఎత్తి చూపించాడు. కానీ అట్ ది సేమ్ టైం దాన్ని ఎలా జయించాలి, జయించిన తరువాత నేను ఏమిస్తాను అనేది కూడా ప్రతి సంఘానికి దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి సంఘం ఇన్ ద సెన్స్ ప్రతి వ్యక్తి కూడా. సో ఈరోజు మీకు నాకు కూడా అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సో దేవుని యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దామా, లేదంటే మన మార్గాల్లో, మన సొంత మార్గాల్లో నడవడానికి ప్రయత్నిద్దామా అనేది మన చేతుల్లో ఉంది. చల్లగా ఉందామా, వేడిగా ఉందామా, లేదంటే రెండు కలిపి నులివెచ్చగా ఉందామా? నులివెచ్చగా ఉంటే ఏం చేస్తాడో చెప్పాడు. నులివెచ్చగా కాకుండా ఒకే మార్గంలో దేవుని తట్టు నిలబడి ఉంటే తలుపు దగ్గర ఉన్న తలుపు దీనిని వచ్చి తినడానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు. సో తలుపు తీయడానికి సిద్ధంగా ఉంటావా, రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నడవడానికి సిద్ధంగా ఉంటావా అనేది మనం ఇప్పుడు తెలియాలి. ఇది యేసుక్రీస్తు 7 సంఘాలకు రాసినటువంటి సందేశం. ఇకపైన 4, 5 అధ్యాయాల్లో ప్రత్యేకించి దేవుడు ఆరాధనను చూపించడాన్ని మనం చూస్తున్నాం. దేవుడిని ఎలా ఆరాధించాలి అనేటువంటి విషయం 4, 5 అధ్యాయాల్లో కనిపిస్తుంది. దాని గురించి తర్వాత క్లాస్లో చర్చిద్దాం. ఇప్పటి వరకు మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.